కాకినాడలో గాంధీనగర్ పార్కుకి సన్నిహితంగా స్వాతంత్ర సమర యోధుల స్మృతికి పెద్ద తార్కాణమైనటువంటి పుణ్య ప్రదేశంలో ఏర్పాటైన ఈ సభలో సామరస్యం ప్రస్తుత ఆవశ్యకత, దాన్ని సాధించే విధానం అనే దాని మీద జరుగుతున్న ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. అమ్మా, వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. ఆ పాదము నాకు సర్వసమభావము భవమునందు నిల్పే. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. ఆ పాదము నాకు సర్వసమభావము భవమునందు నిల్పే. ఓం నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత. ఓం నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత. ఏ భేదములేమి నిల్చునిక, ఏ భేదములేమి నిల్చునిక. వేదములవును సమస్తవాదముల్. మా అమ్మ నాకు సమభావాన్ని నేర్పింది అనని నేను ఎందుకు పద్యంలో ప్రత్యేకంగా అంటున్నాను అంటే, నేను 1978లో నాకు 20 ఏళ్ళు కూడా వయస్సు లేని స్థితిలో ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మహేశ్వరం అనే గ్రామంలో ఇంచుమించు అడవి ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారి ఆధ్వర్యంలోనే ఒక గురుకుల పాఠశాల నడుస్తూ ఉంటే, శ్రీ గురుకుల విద్యాలయం అని, అక్కడికి నేను ఏదో పత్రికలో ప్రకటన చూసి ఒక దరఖాస్తు పెడితే నాకు తెలుగు పండితుడిగా మొట్టమొదటి అవకాశం అక్కడ కేవలం ప్రతిభ ఆధారంగా నాకు ఇచ్చాను. అప్పటికింకా నాకు 20 ఏళ్ళ వయసు కూడా లేదు. అప్పటికే ఏదో ట్రైనింగులు పూర్తయినాయి, అన్నీ అయినాయి, అవ్వలసినవి అయ్యాయి. అక్కడ 3 నెలలు నేను పనిచేశాక 200 నాకు జీతం. వాళ్ళే భోజనం పెట్టేవారు, వాళ్ళే వసతి. బ్రహ్మచారికి ఏం కావాలి? సత్రం, భోజనం, మటన్, నిద్ర. భోజనం వాళ్ళు పెట్టేవారు, వసతి ఏదో వివేకానంద నిలయం అని ఒక హాస్టల్ ఉండేది. 20 మంది పిల్లలతో పాటుగా నేను అందులోనే ఉండేవాడిని. పద్ధతి అంతా అది, పిల్లలతో పాటే ఉండడం. ఉపాధ్యాయులకు వేరే వసతి ఉండదు. వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు అయితే వేరే ఉంటారు, బ్రహ్మచారులు అయితే పిల్లలతో పాటు. ఎందుకంటే మనం అనుకుంటాం సాధారణంగా ఉపాధ్యాయుడు నీ పిల్లలతో పెడితే మనం ఏమనుకుంటే పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు అనుకుంటాం. రెండోది కూడా ఉంది, పిల్లలు ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయుడు కూడా సరిగ్గా ఉంటాడు, లేకపోతే ఈయన ఉంటాడు ఆవిడకి తెలుసు. అందుకని మేము నిజానికి ఆ 3 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించి బాగున్నామంటే పిల్లలు ఉండే చోట పెట్టడం కూడా ఒక కారణం. మన సమాజంలో ఎప్పుడు ఇంటా బయట కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన ఉపదేశాలు చేస్తే సరిపోదు, ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఖచ్చితమైన వాతావరణం కూడా ఉండాలి. తప్పు చేయకుండా ఉండే వాతావరణం ఉండాలి. పిల్లల్ని గమనిస్తున్నామన్న విషయం వాళ్ళకి తెలియకుండానే మనం గమనించాలి, గమనిక ఆపేయకూడదు. అలా అయితే వీలు సరే. అక్కడ అలా పనిచేశాక ఒక 3 నెలలు అయ్యాక నాకు 3 రోజులు 600 జీతం వచ్చింది. సాధారణంగా కొడుకు అనేవాడికి, కూతురు అనేవాళ్ళకి మొదటి జీతం సంపాదిస్తే ఏమనుకుంటారు? తల్లికో తండ్రికో ఏదైనా పట్టుకెళ్దాం అనుకుంటారు. నేను మా అమ్మకు చీర కొనుక్కొని పట్టుకెళ్ళాను. 3 నెలలు ఇంటి దగ్గర దూరమై ఎక్కడో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు మా స్వగ్రామం. నేను పనిచేసిందేమో వరంగల్ దగ్గర ఎక్కడో మహేశ్వరం గ్రామం, నరసంపేట తాలూకా. అక్కడి నుంచి దసరా సెలవులకి ఆ బస్సులు, రైళ్ళు అన్నీ దాటి మొత్తం మీద అమ్మకి చీర, అమ్మకి చీర, అమ్మకి చీర అని చాలా ఆనందంగా మా అమ్మ మురిసిపోతుందని నేను పట్టుకెళ్ళి మా అమ్మ చేతిలో పెడితే మా అమ్మ అంది, ఒరే నువ్వు మన ఇంట్లో 9వ సంతానం ఆయన, నిన్ను కన్నాను కానీ పాలిచ్చే ఓపిక లేదురా నాకు. బండారు నరసమ్మ అని ఒక స్త్రీ నీకు పాలిచ్చిందిరా, ఈ చీర పట్టుకెళ్ళి ఆ అమ్మాయికి ఇమ్మని చెప్పి. అప్పుడు నాకు అర్థమైంది, పాలిచ్చి పెంచడానికి కులభేదం లేదే.
స్నేహంగా ఉండడానికి కులభేదం లేదే, మరి ఎందుకు సమాజంలో ఇంతగా కులం పాతుకుపోయి ఇవాళ రాజకీయాలను కూడా శాసించే స్థితికి వచ్చేసింది? ఇది మనమంతా చాలా తీవ్రంగా గంభీరంగా ఆలోచించాల్సిన విషయం. అంత గంభీరంగా మనం ఆలోచించాలంటే మన మనస్సులు పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు మనస్సులు పవిత్రంగా ఉండాలంటే కాస్త వాతావరణం కూడా ముఖ్యం. కార్యకర్తల్ని నేను ప్రత్యేకంగా 2 విషయాలకి బాగా అభినందిస్తున్నాను. మన పెళ్లి శుభలేఖ వచ్చింది అనుకోండి మన ఇంటికి, ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగా జరుగుతున్నాయి కదా, పత్రికలు చూసి ఆశ్చర్యపోయాను. పురోహితుడికి పంట పండిందిరా బాబు అని 38 లక్షల పెళ్ళిళ్ళు ఉన్నాయండి దేశంలో. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 16 వరకు ఇప్పుడు 38 లక్షలు. అందులో బహుశా సగం మన తెలుగునాట 2 రాష్ట్రాల్లోనే ఉండుంటాయి, అనుమానం లేదు. ఈ పెళ్లి శుభలేఖ మన ఇంటికి వచ్చింది అనుకోండి, ఏం చూస్తాం? ముందు మనం వధువు ఎవరు, వరుడు ఎవరు, ఇక స్వస్తి శ్రీ చంద్రమా ఇదంతా ఎవడు చెబుతాడు, పైన జానక్య కమలామల అంజలి అవన్నీ మామూలే. సమయం స్థలం చూస్తాం, ఎందుకంటే ఏ స్థలమో మనకి తెలియాలి, మనం వెళ్ళేది ఏ సమయానికో తెలియాలి, అంతే కదా. వెళ్ళగలిగితే వెళతాం, లేకపోతే లేదు. అలాగా పెళ్ళి సహా సామాజిక సంస్కరణ కార్యక్రమాలకి, పుణ్యప్రదమైన విషయాలకి కూడా సమయము స్థలం చాలా ముఖ్యమైనవి. కార్యకర్తలు సమానత్వానికి తగిన సమయాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఇవాళ కార్తీక శుద్ధ చతుర్దశి సూర్యోదయ కాలానికి ఉన్న ఇప్పుడు సాయంత్రానికి కార్తీక పూర్ణిమ వచ్చేసింది. పూర్తిగా పూర్ణిమ ఎన్నెట్లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఏసీ ఆడిటోరియంలో మాట్లాడిన అనుభవాలు మాకు చాలా ఉన్నాయి. కానీ ఇవాళ 2 గొప్ప అనుభవాలు నా జీవితంలో నేను మర్చిపోలేనివి. మధ్యాహ్నం ముత్తా నవీన్ గారి ఇంట్లో పూర్తిగా వనభోజనం అంటే వనభోజనమే, చెట్ల మధ్యలోనే కూర్చొని భోజనం చేశాం, మళ్ళీ తిరుగులేదు. అదొక అనుభూతి. ఈవేళ మళ్ళీ కార్తీక పూర్ణిమ నాడు ఏడాది మొత్తంలో వెన్నెల ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఈవేళ చెప్పారు ఖచ్చితంగా. అది ఈవేళ చాలామంది మీరు ఇళ్ళకి వెళ్ళాక కూడా 12 గంటల వరకు జాగారం చేయండి. జాగారం అంటే మళ్ళీ కాలక్షేప మాట్లాడుకుని పెళ్ళికి నువ్వేం పెట్టావు అని మొగాడడం, నీ మొహానికి పెట్టింది చాలే అని ఆడదడం, ఇది కాదు ఇక్కడ. జాగారం అంటే అలాగా ఖచ్చితంగా తోటలోనే కూర్చోవాలి. 12 దాటే వరకు ఇంటి ముందు తోటలోనే కూర్చోవాలి. చంద్రబింబాన్ని చూస్తూనే ఉండాలి. వీలైతే నిద్ర వచ్చే వరకు పిల్లలను కూడా పక్కన పెట్టుకోవాలి. చంద్రుడిని చూపించాలి, వెన్నెలను చూపించాలి. ఎందుకంటే వెన్నెలను మించి సమానత్వాన్ని మన మనస్సులో నింపగలిగిన పదార్థం సృష్టిలో మరొకటి లేదండి. వెన్నెల అంత గొప్పది. పంచమ ప్రాణము అంటారు దాన్ని శాస్త్రంలో. పంచమ ప్రాణము అంటారు. పంచమ ప్రాణం అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు. 5వది సమానం. ఆ సమానత్వాన్ని అందరికీ అలవాటు చేసేది ఏమిటంటే వెన్నెల. శంకరాచార్య తన సాహిత్యంలో చెబుతారు, నగి సంహరతే జ్యోత్స్నాం చంద్రం చంద్రశ్చండాలవేశ్వత అంటారు. చంద్రుణ్ణి గమనించండి. సమరసం అంటే ఏమిటో, సామరస్యం అంటే ఏమిటో, సమానత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. చంద్రుడు తన వెన్నెలని ధనవంతుడు ఇంటి మీద కురిపించి పేదవాడి ఇంటి మీద కురిపించడం మానేయడం లేదు కదా. ఒక కులం వాడి ఇంటి మీద కురిపించి 2వ కులం వాడి ఇంటి మీద కురిపించడం మానేయలేదు కదా. మీరెందుకు వెన్నెలతో సమానమైన ప్రేమామృతాన్ని మన సొంత వాళ్ళకే అందించడం, వేరే వాళ్ళని ద్వేషించడం ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు జగద్గురు శంకరాచార్య. ఆ ఆలోచన చేయాలి, మనం ఆలోచన చేయాలి. ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం? మూలాల్లోకి వెళదాం. ఏ సమస్య పరిష్కారం కావాలంటే మూలాల్లోకి వెళ్ళాలి. ఈవేళ కొన్ని వేల మంది జనం వచ్చారు ఇక్కడికి, ఇటు అటు. ఈ సభ చూస్తుంటే నాకు భారతదేశం గుర్తుంది. 3 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భారతదేశంలో ఉంది ఈ సభ పూర్తిగా. భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు. చాలా దేశాలు ప్రపంచంలో ద్వీపం అంటే దెబ్బ, అంతకంటే అలా చుట్టూ సముద్రమే. మనకి పట్టిన అదృష్టం ఏమిటంటే 3 వైపులా మనకి సముద్రం ఉంది. తూర్పు వైపుని, దక్షిణ వైపుని, పశ్చిమ వైపుని కూడా. కానీ ఉత్తర వైపుని పెట్టని కోట ఎంట నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట, చేయి ముట్టిన జాలు పాపముల జిల్లని హరించునంట అన్న హిమాలయాలు ఉన్నాయి. ఒకవైపు హిమాలయాలతో ఉండి 3 వైపులా సముద్రం ఉన్న భారతదేశంలాగే ఈ సభ కూడా ఒకవైపు వేదిక ఉండి 3 వైపులా సముద్రం అంత జనంతో నిండి ఉంది ఇక్కడ. అందులో కాకినాడలో సభ పెట్టాక సముద్రం కాకపోతే పిల్లకాలువలు ఎక్కడ ఉంటాయి? కాకినాడ అంటేనే మహాసాగరం. ఇక్కడ సహస్రావధానం చేస్తే నేను 96లో సాగర తీర మహాసహస్రావధానం అని పెట్టాం ప్రత్యేకంగా. సముద్రంలాగా చేశాం కాబట్టి, భగవంతుడు దయ కురిసింది కాబట్టి.
అలాగా ఇటువంటి సముద్రంలో 3 సముద్రాలు చుట్టూ ఉన్నట్టుగా ఇంతమంది జనం ఉన్నారు. ఇప్పుడు ఆలోచించకపోతే సామరస్యం అనే సమస్య గురించి మరెప్పుడు ఆలోచిస్తాం? కేవలం సంస్థ వారు పెట్టారనో, పెద్దలు వచ్చి మాట్లాడుతున్నారనో, గరికపాటి వారు వచ్చారనో, వారిని చూడొచ్చనో, వారి మాటలు వినొచ్చనో అని కాకుండా ఎందుకు మనం మరో కులాన్ని వ్యతిరేకిస్తున్నాం అని ఆలోచిస్తే ఒక్క విషయం స్పష్టంగా బాధపడుతుంది. రాగద్వేషాలు ఉండకూడదని చాలామంది చెబుతారు. ప్రతి ప్రవచనకర్త నోట్లో ఈ మాట వింటారు. పెద్దలందరూ చెబుతారు, సన్యాసులు చెబుతారు, యోగులు చెబుతారు. కానీ ద్వేషం ఎప్పుడు ఉంటుంది అంటే రాగం ఉన్నప్పుడే ఉంటుంది. రాగం అంటే ఇష్టం. ఒకదాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ఇంకో దాన్ని ద్వేషించక తప్పదు మిత్రమా. అందుకని ముందు ఇష్టపడడం అనేదే తగ్గించుకో. ఏదో భోజనంలో నాకు గోంగూర పచ్చడి ఇష్టం, వంకాయ పచ్చడి ఇష్టం, పర్వాలేదు, ఓ పూట చేస్తారు, సరిపెడతారు, పెద్ద విషయం కాదు. కానీ నాకు ఈ వర్గం అంటే ఇష్టం, ఈ వర్గం అంటే ఇష్టం లేదు. అది కూడా గుణాన్ని బట్టి కాదు, పుట్టుకను బట్టి నిర్ణయించడం. మన నిర్ణయాలు చాలా భాగం ఆర్థికంగా జరుగుతాయి. విచిత్రమైన విషయం ఇది. ఆ డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చేటువంటి ధోరణిని మన మనస్సులోంచి పోగొట్టుకోవాలి. ఎందుకంటే ₹1 ఖర్చు లేకుండా చంద్రుడు 3,80,000 కిలోమీటర్ల దూరం నుంచి ఈవేళ మన మీద వెన్నెల కురిపిస్తున్నాడు. ఇంకా చంద్రుడిని చూసినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు రాలేదు. మనం సంతోషిద్దాం. కనీసం అంతవరకు సుఖంగా ఉన్నాం. 3,80,000 కిలోమీటర్లు. ఇంకా ఆశ్చర్యం, 9 కోట్ల మైళ్ళు, 15 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి తెల్లారితే 6 గంటల నుంచి సూర్యుడు తన కిరణ ప్రసారం చేస్తాడు. వీళ్ళెవరూ మన డబ్బులు అడగలేదు. మనం ప్రతిదాన్ని డబ్బుతో అంచనా వేస్తున్నాం. ఒక కోటీశ్వరుడి ఇంట్లో పెళ్లి జరిగితే పిలవకపోయినా వెళ్ళిపోవాలని చూస్తాం. మనం శుభలేఖ లేకపోయినా సరే మీకు ఏ రకంగా బంధువు అని ఎవరిని అడిగితే మా వేలు విడిచిన మేనమావ, తోడల్లుడు, తమ్ముడు, కొడుకు లెక్కల ట్యూషన్ చెప్పిన మాస్టర్కి సాక్షాత్తు బావమరిది అంటాం. ఎంత దగ్గర చుట్టరికమో. ఈ చుట్టరికం బ్రహ్మదేవుడు కూడా అర్థం కాదు. ముందు మేనమావ అర్థమైతే కదా వేలు విడిచిన మేనమావని అర్థం. వేలు విడవడం, కాలు విడవడం మనకు తెలిస్తే కదా. ఇంగ్లీష్ మీడియం వచ్చాక అన్ని చుట్టరికాయలు పోయి మేనమావ. కానీ మన తెలుగులో అర్థం ఉంది. మేనమావ అంటే అమ్మ తమ్ముడు, మావగారు అంటే పిల్లనిచ్చిన ఆయన, మావయ్య గారు అంటే మేనత్త మొగుడు. చాలా తేడా ఉంటుంది. మేనత్త మొగుడిని మావయ్య గారు అంటారు, పిల్లనిచ్చిన ఆయన్ని మావగారు అంటారు, అమ్మ తమ్ముడిని మేనమావ అంటారు. మేనమామ సరిగ్గా చాలా గొప్ప మాట అది. మేనత్త, మేనమామ, మేనలుడు. మీను అంటే శరీరంతో వారికి సంబంధం ఉంది. మేనమామ అమ్మ శరీరంతో తోడబుట్టు ఆయన. అమ్మ శరీరం నుంచే కదా మనం పుట్టింది, అందుకని మేనమామ. మామగారు మన అమ్మ శరీరం, నాన్న శరీరంతో సంబంధం లేదు, దూరం నుంచి వచ్చాడు, ఆయన పిల్లనిచ్చాడు. అలాగే మేనల్లుడు అంటే మేను సంబంధం ఉంది అక్కడ. మేనల్లుడు అంటే ఎవరు? మన అక్క కొడుకు. అక్క శరీరానికి మన శరీరానికి సంబంధం ఉంది కదా, తోబుట్టు ఆవిడ, ఒకే శరీరం నుంచి పుట్టాం. అందుకని మేను సంబంధం ఎక్కడ ఉందో అక్కడ మేనరకం, మేనల్లుడు, మేనమామ, మేనత్త ఇవన్నీ. మేనుకు అత్తుకున్న ఆవిడ, అత్తుకోవడం అంటే దగ్గరగా ఉండడం. తండ్రి శరీరం, ఆవిడ శరీరం ఒకే శరీరం నుంచి వచ్చాయి, అందుకని మేనత్త అన్నారు. పిల్లనిచ్చిన ఆవిడ అత్తగారు అంటారు, మేనత్త అంటారు. ఇలా ఏదో మేనమా. ఇవాళ ఇంగ్లీష్ మీడియం కారణంగా మమ్మీ డాడీలన్నీ అంకుల్ ఆంటీ పెరిగిపోయి ఈ చుట్టరికాలు తెలియకుండా పోయి వేలు విడిచిన మేనమావ కూడా తెలుస్తాడు. వేలు విడిచిన మేనమావ అంటే వాస్తవం ఏంటంటే అమ్మ తమ్ముడు మేనమావ. కానీ ఆ అమ్మ కజిన్ ఉంటాడు, ఆయన వేలు విడిచిన మేనమావ అవుతాడు. అమ్మకి పెనతండ్రి కొడుకు, ఆయన కూడా మనకి మేనమావ అవుతాడు. కానీ ఒక వేలు విడిచామంటే అంటే మధ్యలో పెనతల్లి అడ్డం ఉంది కదా, మరి అందుకే అవి వేలు విడిచిన మేనమావ అంటే అదేదో దూరపు చుట్టరకని చెబుతాం మనం, అందుకని వెళ్ళిపోతాం. అదే పేదవాడి ఇంట్లో మన బంధువులే, స్వయంగా మన మేనత్త కొడుకే అనుకుందాం, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మన పిలిచాడు. ఆయన ఏమి పదవిలో లేడు, అధికారంలో లేడు, పైగా డబ్బు కూడా లేదు, ఏదో కష్టపడి పెళ్లి చేస్తున్నాడు. మొత్తం మీద ఏదో చేస్తున్నాను బావా రావయ్యా నువ్వు వస్తే కాస్త పెళ్ళికి అరగడుతుంది అంటే మనం వెళ్ళమండి, ఏదో ఒక పెట్టి ఎగ్గొట్టేస్తాం. ఎందుకంటే వాడికి లేదు మనకేం పెడతాడో అని వ్యాఖ్యానం చేస్తారు. కానీ ముందు మన బంధుమిత్రుల్లో ఉండేటువంటి పేదవాళ్ళందరినీ ఆదుకోవాలి. ఆ నిర్ణయం తీసుకుందాం. ఖచ్చితంగా మనకు కులాభిమానం ఉన్నా తప్పులేదు, బంధుమిత్రుల్లో ఉండే పేదవాళ్ళని ఆదుకోవాలి. మీ తోడలుడు, మీ మేనలుడు, మీ మేనమావ కొడుకు దారిద్ర్యంతో బాధపడుతుంటే నువ్వెలా ఐశ్వర్యం అనుభవిస్తావయ్యా? ముందు వాడి కష్టం చూడాలి కదా. కులాభిమానమే ఉండని అభ్యంతరం లేదు. వాడేదో తీసేయమనగానే ఏం కులం పోదు.
కానీ కుల సంఘాల వాళ్ళందరూ, కులాన్ని అభిమానిస్తున్న వాళ్ళందరూ తీసుకోవలసిన మొదటి నిర్ణయం ఏమిటంటే కార్తీక పూర్ణిమ సందర్భంగా, వనభోజనాల సందర్భంగా మా కులంలో పేదరికం లేకుండా చేయడమే నా లక్ష్యం అనే నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి కులంలో ధనవంతులు ఉన్నారండి. చూడండి, 4-5 మించి చప్పట్లు కొట్ల మనకి ఎవరికి ఇష్టం ఉండదు. ఈ విషయం ఎవరికి ఇష్టం ఉండదు. ఇవాళ పూర్ణిమ నాడు ఇక్కడ శివాలయం ఉంది, మీరు అందరూ వెళ్ళిపోవడం, మీకు కోట్లు వస్తాయని కానీ పారిపోతారు మొత్తం అందరూ. నమశివాయ నమశివాయ. దాని నుంచి బయటపడాలి. మన వ్యక్తిగత సౌఖ్యం కాదు ఎంతసేపు ఇక్కడ. మన పొలంలో పేదరికం పోవడం మనకి ఇష్టం లేదండి, మన పేదరికమే పోవాలి. అక్కడ అర్థమైపోయింది సామరస్యం ఎందుకు కుదరట్లేదు. 2 దారాలు ముడేయాలంటే మిత్రమా, ఈ దారపు కొస ఆ దారపు కొస ముడిలోకి వెళ్లకుండా ముడి వేయడం సాధ్యం కాదండి. ఈ కొస నేను ఇలాగే ఉంటాను పొడుగ్గా, ఆ కొస నేను అలాగే ఉంటాను పొడుగ్గా అంటే ఈ జన్మలో 2 దారాలు ముడేయలేము మనం. కొంత కోల్పోవడానికి సిద్ధపడిన వాడే ఎదుటివాడితో సమైక్యానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైనా మనం ఏం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం? డబ్బా, అధికారమా, హోదాయా, వ్యక్తిత్వమా, అస్తిత్వమా? ఏం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం? అది వేళ తీవ్రంగా ఆలోచించాలి అందరం. ఏమీ కోల్పోకుండా నేను ఇలాగే ఉంటానండి, నాకు అందరూ సేవ చేయాలంటే నేను సమరస భావాన్ని కోరుతానంటే సాధ్యం కాదు. ఏం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం? ఇంకా పోగేసుకుందుకు సిద్ధంగా ఉన్నాం. మనం సామరస్యాన్ని కోరుతున్నాం. ఏమీ మన నుంచి ఆశించకుండా, పూజా పురస్కారం కూడా ఆశించకుండా చంద్రుడు ఇంత వెన్నెల కురిపిస్తున్నాడే, మనం ఎందుకు ఆ వెన్నెలని అందరి మీద కురిపించలేకపోతున్నాం? మన బంధుమిత్రుల్లోనే పేదవాళ్ళు ఉన్నా సరే మనం వాళ్ళని పట్టించుకోకుండా ఎలా గడిపిస్తున్నాం? కనీసం వాళ్ళైనా ఆదుకోవాలి కదా. ఆ తర్వాత మిగిలిన వాళ్ళైనా ఆదుకోవాలి కదా. డొక్కా సీతమ్మ గారి గురించి ఉన్నాం, చేబీజం సోదమ్మ గారి గురించి ఉన్నాం, ఎందరి గురించో ఉన్నాం. ఎవరో తన ఇంటికి భోజనానికి వస్తున్నారని విని, అది కూడా పడవలో ఆవిడ పెళ్ళిళ్ళకి వెళ్ళేది కాదు ఈ వంట కారణంగా, వంటన కారణంగా. ఏదో పొరపాటు ఇంకా తప్పనిసరి బాగా దగ్గర వాళ్ళు దాన్ని పెడుతుంటే ఆ పడవలో ఉన్నవాళ్ళే ఏదో మాట్లాడుకోవడమే, అయ్యో వీళ్ళు నేను భోజనం పెడతారనే ఉద్దేశంతో నా ఇంటికి అడుగుతున్నారు, నేను పెళ్లికి వెడితే వీళ్ళకెవరు భోజనం పెడతారు అని ప్రయాణం మానేసి ఇంటికి వచ్చేసినటువంటి డొక్కా సీతమ్మ గారి పుట్టిన ప్రదేశానికి చాలా సన్నిహితంగా ఉండి మాట్లాడుకుంటున్నాం మనం. సన్నిహితంగా ఉండి మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు ఈ ప్రదేశానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల వీధులు మీరు గమనించండి. భోగరాజు వారి వీధి, బొలుసు వారి వీధి, గోపాలకృష్ణ గారి వీధి చుట్టుపక్కల ఉంటాయండి. ఇవన్నీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, బొలుసు రామ్మూర్తి గారు, ఎంతమంది పెద్దవాళ్ళు, బొలుసు సాంబమూర్తి గారు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి యోధుల పేర్ల మీద వీధులు ఏర్పాటుపడిన చోట మనం మాట్లాడుకుంటున్నాం. గమనించాలి. ఈ సమయం, స్థలం 2 పవిత్రమని నేను ఎందుకు అంటున్నాను. స్థలం ఎందుకు పవిత్రం అంటే 100 ఏళ్ల క్రితం స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ మహాసభలు ఈ ప్రాంతంలో జరిగాయి. ఇక్కడ మహమ్మద్ అలీ సోదరులు ఇక్కడ వచ్చి ఉంటే వాళ్ళు ఇలా చప్పట్లు కొట్టారట. జనానందాన్ని ప్రశాంతంగా ఉండమని చెప్పడం. కాకినాడ అంతా వెనపడ్డాడు ఆ చప్పట్లు, అంత గట్టిగా కొట్టేవారు వాళ్ళు. మైకులు లేకుండా మాట్లాడేవారు. ఇంకా ఎంత సామరస్యం వెళ్ళి విరిచింది అంటే, మహమ్మద్ అలీ సోదరులు ఆ సభలో మాట్లాడిన తర్వాత కిందకి దిగాక 6 గంటలు అయితే మేము నమాజ్ చేసుకోవాలన్నారు. ఎవరిస్తారు నమాజ్కు చోటు? మొత్తం అంతా బ్రాహ్మణ వీధే. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు అనేటువంటి వేద పండితుడు, సాక్షాత్ భగవత్ స్వరూపుడు, వెంటనే వచ్చి ఏ మతం ఏమిటైనయ్యా, దేవుడు ఒక్కడే కదా, నా ఇంట్లో చేసుకోవయ్యా నమాజ్ని తీసుకెళ్ళాడు వాడి తండ్రి కూడా. ఆ బ్రహ్మయ్య శాస్త్రి గారి ఇంటికి దగ్గరలో ఉండి మనం మాట్లాడుకుంటున్నాం. సామరస్యం వెళ్ళి విరిసిన చోటు ఇది. నేను కాకినాడలో ఉన్నాను అంటే ఉద్యోగం కోసం ఉన్నాను అని చెప్పడం చాలా తక్కువ. స్వాతంత్ర సమర యోధులు సంగ్రామం చేసిన చోట ఉన్నానని నేను గర్వంగా చెప్పుకుంటాను. సివి రావు గారు లాంటి మహానుభావుడు శాసనసభలో నిలబడి ఊపిరి ఆడకుండా చేసేవాడు ప్రభుత్వానికి. ఇండిపెండెంట్గానే నెగ్గాడు, ఎప్పుడైనా స్వతంత్రంగానే నెగ్గాడే. ఎప్పుడు ఏ పార్టీ సమస్యానికి. ఎప్పుడు సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ఎవరి పేరు వచ్చినా రాకపోయినా 2 పేర్లు ఖచ్చితంగా వచ్చేవి. బాబిరాల గోపాలకృష్ణ గారు, సివి రావు గారు. కాకినాడ శాసనసభ్యుడు సివి రావు గారు అడిగిన ప్రశ్నకు మంత్రి గారు ఇలా చెప్పారు అని వచ్చి అస్తమాను రేడియోలో వస్తుంటే నేను మా నాన్నగారు గారు వీళ్ళ పేరు ఏమిటంటే అస్తమానం వస్తాయి రికమెండేషన్ అనేవాడు చిన్నతనంలో వచ్చి. మరి అవన్నీ ఉండవరా, వాళ్ళు చాలా గొప్పవాడరా, ప్రజల కోసం అడుగుతారు వాళ్ళు, అందుకే వాళ్ళ పేర్లు వచ్చాయని చెప్పారు. అటువంటి మహానుభావులు పుట్టినటువంటి ప్రదేశంలో జరుగుతున్నటువంటి సభ అంత పవిత్రమైతే సందర్భం వెన్నెల కురిపించేటువంటి పరమశివుడికి చాలా ఇష్టమైన కార్తీక మాసంలో, అందున నెల మధ్యలో, అందున పున్నమి నాడు జరుపుకుంటున్న సభ ఇది. సమానత్వానికి ఇంతకంటే సందర్భం వేరే ఉండదు. శివుడిని మించినటువంటి సామరస్యాన్ని సాధించిన దైవం లేడు, మానవుడు లేడు. శివుల్లో ఉండే సామరస్యం అంటే ఏమిటో తెలుసా?
ఆయన వాహనాలు గమనించండి. ఆయన వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహం. ఈ సింహం కనుక ఒక్క దెబ్బ వేసి తెచ్చుకుంటే పొద్దున్న 2 ఇడ్లీ సాంబార్కి సరిపోతుంది ఎద్దు. కానీ ఇంతవరకు అమ్మవారి వాహనం శివుడు వాహనం జోలికి వెళ్ళలేదు. ఆ రెండు కలిసే ఉన్నాయి. ఇంకా విచిత్రమైన విషయం, ఒక రాజు పండితుల సభ జరుగుతూ ఉండగా ఓ ప్రశ్న వేసేట్టు, ఏమండి దేవుళ్ళు కూడా విషం తాగుతారండి? ఎక్కడైనా మానవులు తాగారంటే అర్థం ఉంది, సంసారంలో బాధలు పడలేక విషం తాగుతారు, లేకపోతే ఉద్యోగంలో బాధలు పడలేక తాగుతారు, ఏదో ఉంటాయి, రకరకాల ఆత్మహత్యలు చేసుకుంటారు, లేకపోతే ఎక్కడో దేవుడు కోచింగ్ శిక్షణ కోసం పంపిస్తే శిక్షణ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు, అలా ఉంటాయి. కానీ శివుడికి ఏం భయం అండి? శివుడు పరమశివుడు కదా, అమ్మవారు ఆయన భార్య కదా. రత్న గిరివే చింతాకలోల ముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటి కనకాంగద కేజూర కమనీయ భుజాన్విత అయినటువంటి అమ్మవారు భార్యగా ఉండి సాక్షాత్ అన్నపూర్ణాదేవి కదా, ఆయనకి ఏం కష్టం వచ్చిందని విషం తాగాడు అని అడిగాడు. ఆలాహల భక్షణం చేశాడు కదా, ఎవరైనా కష్టం వస్తే విషం తాగుతారు కదా జీవితాన్ని తట్టుకోలేక. అంటే వెంటనే పండితులు అన్నట్ట, ఆయనకు ఉండే కష్టాలు నీకేం తెలుసండి, మనం ఎంతసేపు మన కష్టాల గురించి ఆలోచించి దేవుణ్ణి పోగొట్టమని అడుగుతాం. దేవుడు వెంటనే పక్కన ఉన్న అమ్మవారికి ఇచ్చేసి పార్వతి మన కష్టాలు మనకుంటే వీడేవుడు మనకొచ్చి కొబ్బరికాయ కొడుతున్నాడు ఇక్కడ సంత అంటే. మన కష్టాలు మనకున్నాయి, మన కష్టాలు పోవాలి కదా. అంటే మరి ఆయనకున్న కష్టాలు ఏమిటండి అంటే, అత్తుం వంచతి వాహనం గణపతే భూష భుజంగం కృధ. వినాయక చవితి వచ్చింది, పెద్ద కొడుకు కదా, అందుకని శివుడు అడిగట పార్వతీదేవి, అబ్బాయి పెద్ద కొడుకు కదరా, ఏమైనా మంచి బట్టలు అవి కొనుక్కుంటావా? ఏం కొనుక్కుంటావు అయినా, నీ కోరిక ఏమిటో చెప్పు, నీ పుట్టినరోజు కదా అన్నట్టు. వినాయకుడు అన్నట్ట, ఏం వద్దు నాన్నగారు, ఇవన్నీ నాకెందుకు వచ్చింది, మన కుటుంబ సభ్యులు అంతా కలిసి ఉంటే చాలు, ఇంకేమో నాకు అక్కలా కుదరట్లేదు. మీరు వెళ్ళి కాశీలో ఉంటారు, అమ్మ వెళ్ళి కనకదుర్గ కదా విజయవాడలో ఉంది, నన్నేమో కాణిపాకంలో బారేశారు. ఇక తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామినాడు ఆయన బెక్కవల్లో బారేశారు పెట్టుకెళ్ళి. నలుగురు 4 చోట్ల ఉంటున్నాయండి, భక్తులు కొబ్బరికాయలు కొట్టి చంపేస్తున్నారు మన ఇక్కడ. ఏం వద్దు, నా పుట్టినరోజు నాడు అందరూ ఓ చోట ఉంటే చాలు అంటే శివుడు అన్నట్టు వెంటనే మరి మీడియా వారిని పిలవాలి కదా అన్నట్టు పిలుచుకోవడం తప్పే ఉంటారు. మరి అందరూ నాకు మీడియా వారు రారా? వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ కెమెరాలు వాళ్ళు పట్టుకుని వస్తారు కదా, ఎక్కడికి వచ్చినట్టే అక్కడికి వచ్చారు పాపం శ్రమపడి. అక్కడికి వచ్చారు, కూర్చున్నాక వినాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన కోరింది ఏమిటంటే, మనం అంతా ఒక చోట కూర్చుంటే చాలు, ఇంక నాకేం ఒక్కలా 4 ముచ్చట్లు మాట్లాడుకుందాం, మధ్యాహ్నం ఏమైనా అమ్మ పులిహోర బొబ్బట్లు చేస్తే తినేసి వెళ్ళిపోతాను, నాకు ఇంకేం అక్కలేదు అని చెప్పి కూర్చున్నారు. కూర్చున్నాక ఒక చిత్రం జరిగింది. వీళ్ళు కూర్చున్నాక వీళ్ళు బిడతో సరిపోతున్నా వాళ్ళ వాహనాలు కూడా వచ్చి పక్కన కూర్చున్నాయి. వినాయకుడు వాహనం వెనక, అమ్మవారి వాహనం సింహం, శివుడు వాహనం ఎద్దు, కుమారస్వామి వాహనం నెమలి. ఇవన్నీ పైగా ఈయన మెడలో పావు ఒకటి, ఇది ఒకటి అదనంగా ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేసి ఇక్కడ కూర్చో. మేము ఫోటో దిగుతాం, మీరే దిగాలి ఏమిటి అని ఫోటోగ్రాఫర్ స్మైల్ అనగానే పావు ముందు నవ్వింది అందుకంటే స్మైల్ అని. వాడు చూస్తాడు, ఫోటో తీయలేడు ఇంకా. అందుకని మొత్తం అన్నీ సరే తయారైపోయాయి ఇక్కడ ఫోటో దిగడం కోసం. అలా చమత్కారమైన సన్నివేశాన్ని వర్ణించి చెప్పాడు ఆయన, కల్పించి అక్కడ. అత్తుం వంచతి వాహనం గణపతే భూష భుజంగం కృత తం వాగాపి షడాననస్య గిరిజావాగాపి నాగాననం గౌరీ జన్మసుతామసూయతి కళానాదం లలాటానలక గౌరీ జన్మసుతామసూయతి కళానాదం లలాటానలక నిర్విణ సకస కుటుంబ కలగాత్ నిర్విణ సకస కుటుంబ కలగాత్ పీతం చ కళాకలం అని విచిత్రమైన సమాధానం చెప్పాడు. అందరూ కలిసి కూర్చుని ఏదో కాస్త 4 ముచ్చట్లు మాట్లాడుకుందామని చూస్తుంటే అనుకోకుండా పావుకి తిన్నగా ఉండే లక్షణం లేదు కాబట్టి, ముడుచుకుని కూర్చోవడానికి దానికి కాళ్ళు కూడా లేవు కాబట్టి, అది మెడలో అటు ఇటు జరుగుతూ నెమ్మదిగా కొంచెం కిందకు వచ్చింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చివరిలో ఉంటుంది దీనికి సమన్వయం. పాము శివుడు మెడలోంచి కొద్దిగా ఇలా కిందకు వచ్చి మోకాల మీదకి జారింది, అంటే మెదడు మోకాల్లోకి వెళ్ళిందని అర్థం. అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చేసరికి దానికి ఏం బుద్ధి పుట్టింది? అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం కృధ. పక్కనే వినాయకుడు పక్కన ఎలక కనపడింది. అప్పుడు బాబు కనిపించింది. ఈ నేల బట్టి ఎప్పుడు అనిపించలా. ఈ ఎలకను చూడగానే ఒక్కసారి గుటకాయ స్వాగ అంటే పోలా తిని చాలా కాలమైంది, అస్తమానం ఇక్కడికి వస్తూనే ఉంది ఎలక. అయినా సరే దీన్ని ఎలాగే పోనించో, ఫ్రీగా వచ్చేదాన్ని ఎవరన్నా పోగొడతారా? అన్ని ప్రభుత్వాలు ఉచిత పథకాల మీదే కదా బతుకుతున్నాయి.
అందుకని ఫ్రీగా పట్టుకొచ్చి వస్తుంటే ఎలక వచ్చింది ఇక్కడ ఒక ఒక్కేసేస్తే పోలా, అది ఎవడ ఎలకైతే నాకెందుకు వచ్చింది. అసలు ఏమైనా పావునన్నాక ఎలక పెట్టాలి కానీ, జాతి సహజమైన ఆహారం పెట్టాలి కానీ, ఏమిటో అమాయకులు తెలుగువారు పాముకు పాలు పోస్తారు, నేను పాలు తాగినని వాళ్ళకి తెలియదు కదా అనుకుంటుంది. పాలు ఎందుకు, నాకు పాలు తాగిన, నాకు ఎలకలు కావాలి, కప్పలు కావాలి. ఎవడు ఎలక తేడు కప్ప తేడు, ఇక్కడ దొరికింది ఓ దెబ్బేస్తే అయిపోయా, గుడ్ మార్నింగ్ అనుకుంటారు. అనుకుని వాహం భుజంగం కృత, వెంటనే దాని కోపం వచ్చింది, వెంటనే ఎలకని మింగేద్దో సర్రమని పగిలింది, ఎలక పరిగెట్టేసింది దాని ప్రాణం. అంతవరకు ఇది ఎప్పటికీ అలాంటి ఆలోచన చేయలేదు, అది పరిగెట్టే అవసరం రాలేదు, వచ్చేసింది ఇక్కడ. ఎలక పరిగెట్టేసింది వెంటనే. తంవాగాపి షడాననశ్య, ఎలక కోసం పాము పరిగెడుతుంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి పామును చూసింది. అయ్యో బాబు, నాకు పామే కదా ఆహారం, నేను బతికేదా దాని మీద, పక్షులన్నీ పాములనే తింటాయి కదా, పైగా మాకు పక్షులకు ఆకలి ఎక్కువ. తీక్ష్ణక్షుధావయం అని రామాయణంలో చెబుతారు, పక్షులకు ఆకలి ఎక్కువ. రామాయణంలో చాలా విచిత్రమైన మాట చెబుతాడు వాల్మీకి మహర్షి, మనమంతా జాగ్రత్తగా ఉండాలి. సంపాతి అనే పక్షి, ఈ వానరులు కొన్ని వేల మంది అక్కడికి సీతాన్వేషణ కోసం రావడాన్ని చూసి వాళ్ళు ఏదో అనుకుని మనకు ఆహారం దొరికింది కదా అని మింగేద్దామని చూస్తాడు, నోరు తెరుస్తాడు గట్టిగా. అంగదుడు ఉంటాడు అక్కడ, ఏమయ్యా నీ ఇల్లు మింగేస్తాడు, సగం మంది లోపలికి వెళ్ళిపోతారు, ముక్కులు నోరు మధ్యలో ఉంటారు ఇక్కడ. అందులో ఈ అంగదుడు వీళ్ళు మాట్లాడుకుంటే ఎవడో సీతాదేవిని వెతకడానికి వచ్చాం, మన వీడెవడో మింగేస్తున్నాడంటే, సీతాదేవి అన్న మాట విని మొత్తం నోట్లో ఉన్న వాళ్ళందరినీ పెట్టి కుదిరేశాడు ఆ సంపాద్. విని మీ ఇల్లు బంగారంగానే సీతాదేవిని వెతకడానికి వచ్చారా, నేను మీకు జాడ చెప్పడం కోసమే ఇక్కడ ఉన్నానయ్యా, నన్ను మీకు జాడ చెప్పమని చెప్పిన మహర్షి మతంగ మహర్షి, ఆ మహర్షికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి, అందుకని ఇక్కడ ఉన్నాను అన్నాడు. సమరసతా వేదిక సాక్షిగా నేను ఒక గొప్ప మాట చెప్పడానికి చాలా ఆనందిస్తున్నా. ఆ మతంగ మహర్షి మాదిగ కులానికి చెందినవాడు, మహాతపస్సు చేశాడు. మతంగా అనే శబ్దం నుంచే మాదిగా అనే పదం వచ్చింది. అమ్మవారు స్వయంగా మాతంగ కన్య. జయ మాతంగ తనయే, జయ నీలోత్పలద్యుతే, జయ సంగీత రసికే, జయ లీలా సుఖప్రియే, శ్యామలా దండకంలో ఉన్న విషయం. అంతటి గొప్పవాడు మాతంగ మహర్షి. ఆయన శిష్యురాలే శబరి. ఆ మతంగ మహర్షి నాకు రెక్కలు వచ్చాయని చెప్పాడు ఆయన. ఈ ఆహారం నీ దగ్గరికి వస్తుందయ్యా అన్నాడు. అందుకని నేను ఇక్కడ ఉన్నాను, మీరు వచ్చారు మింగేశాను అంటే, అప్పుడు అంగదుడు అడుగుతాడు, ఊరికే సమాచారం కోసం అడుగుతున్నానయ్యా, మనలో మనవాడు నీ ఇల్లు బంగారంగా 500 మందిని మింగేశావు, తినేస్తావా అరుగుతుందా అన్నాడు. ఇది టిఫిను, మధ్యాహ్నం భోజనం 5,000 లెక్క అన్నాడు. వాడి కెపాసిటీ ఇది. అంత ఆకలి ఉందా నీకు అంటాడు. నాకు ఆకలి ఉండడం కాదు, లోకంలో ఎవరికి ఏమున్నాయో చెబుతాను చూడు అంటాడు. తీక్ష్ణకామాస్తు గంధర్వాగ, తీక్ష్ణకామా భుజంగమాగ, తీక్ష్ణకామా భుజంగమాగ, మృగాణాం చ భయం తీక్ష్ణం. శివుడు పేరు చెప్పాం కదా, అందుకని వచ్చేసింది వెంటనే ఇక్కడ. మృగాణాం తు భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణక్షుధావయం. గంధర్వులకి కామవాంఛ ఎక్కువ, పాములకి భయం ఎక్కువ. మృగాణాం తు భయం తీక్ష్ణం, మృగాలకి భయం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మాకు పక్షులకి ఆకలి ఎక్కువ అన్నాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ వాల్మీకి ఈ విషయాలని చెప్పాడు. పాములకేమో కోపం ఎక్కువ, పక్షులకేమో ఆకలి ఎక్కువ, మృగాలకేమో భయం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. మనుషులకి ఏమిటి ఎక్కువ చెప్పలేదు. నాకు రామాయణం చదివితే అదే అనుమానం వచ్చింది. రామాయణం చదివేది మనుషులు కదా, పాములునో ఒక పక్షులు చదవవు కదా. పాముల గురించి ఎందుకంటే చెప్పడం, మనుషులకి ఏమిటో చెప్పాలి. అదే ధ్వని, రామాయణంలో ధ్వని అంటారు. అంటే ఏమిటో తెలుసా, మనుషులకి 4 ఎక్కువే, ఎందుకే చెప్పలేదు. మనకు అన్నీ ఎక్కువే, అసలైన చోట ఉండవు, వేరే చోట ఉండవు. భయపడకూడని విషయానికి భయపడతాం మనం, భయపడవలసిన విషయానికి భయపడం మనం. ఉప్పుజు వచ్చి భయము, ఊరగాయ భయము, పుట్టుమత్స భయము, పూజ భయము, తీపి తినగ భయము, దిష్టి అన్న భయము, భయము లేనిదొకటే పాప భయము. ఉప్పు వేసుకోవడానికి భయపడి చచ్చిపోతామండి, ఎలా అయిపోతామేమో అని ఏదో చెప్తారు ఇక్కడ. ఊరగాయ వేసుకోవట్లేదు ఈవేళ యువతలో ఎవడు కూడా. శుభ్రంగా ఊరగాయ వేసుకుని తినండి, సంతానం కలకపోతే నాది పూజ. ఏం తింటారండి, తిండి మానేసాక సంతానం ఎలా కలుగుతారండి? సరే తిండి లేదు, అన్నిటికీ భయాలే. ఇక పూజల్లో మనకున్న భయాలకి లెక్కలేదు. మా ఫోన్లు మోగేది దాని గురించే. అలా పెట్టచ్చాడు, ఇలా పెట్టచ్చాడు, ఇలా చేయించాడు, అలా మొత్తం మీద మానేశాడు, చేయడం మానేశాడు. ఈ శంకలు ఎక్కువయ్యాయి. మంగళవారం చేయించే, శుక్రవారం చేయించే. అన్నం తినడానికి ఎవడు మంగళవారం తినచ్చా శుక్రవారం తినచ్చా అంటలేదు, తినేస్తున్నారు 3 పూట్ల.
పూజ అంటే భయం, పుట్టుమచ్చ అంటే భయం, శకునం అంటే భయం, అన్నీ భయమే. అసలు ఉండవలసిన భయం ఏమిటి? పాప భయం. ఒక మహాపాపం చేయడానికి భయపడాలి కదండి. మనం ఆలోచించకుండా ఎలా చూస్తున్నామండి. బలహీన వర్గాల స్థలాలు ఎలా ఆక్రమిస్తున్నాం, భూములు ఎలా ఆక్రమిస్తున్నాం, ఎలా దోచుకుంటున్నామండి సమాజంలో. మనం ఏమైనా భయపడుతున్నావా? అందరికాడికి నొక్కేయాలే వేదాంతం చెప్తాను. ఇక్కడ అందరికాడికి నొక్కేస్తాట. అక్కడెక్కడ భయం లేదు. మళ్ళీ ఈ భయాన్ని పోగొట్టడానికి ఎక్కడ మునుగుదాం? గంగలో మునుగుదాం. ఇవి ఎక్కడ మునిగినా కుదరలేదు, మొత్తం గోక్కుపోతుంది అనుమానం లేదు. అక్కడ ఈ భయపడవలసిన దీనికి కదా, ఉప్పుకి ఊరగాయకి కాదండి. అనవసరమైన వాడికి భయపడతాం. కోపం ఎక్కువే మనకి. ఎవరి దగ్గర అనవసరమైన చోటు చిన్న విషయానికి ఇంట్లో రెచ్చిపోతాం. ఇక్కడ బయట ఎంత గొడవ జరిగి అవమానం జరిగినా సరే మనం మాట్లాడకూడదు బాగుండదు. అక్కడ వచ్చేస్తాడు లోపలికి. ఎక్కడ ఇంట్లో మాత్రం ఎగురుతాడు ఇంత పొడుగు. ఎక్కడ కోపడాలో అక్కడ ఉండదు, అనవసరమైన చోట. ఎక్కడ భయపడాలో అది ఉండదు, అది చెబుతాడు. ఇక్కడ పక్షులకు ఆకలి ఎక్కువ. అందుకని వెంటనే నెమలు అనుకుందట, ఎలక కోసం పరిగెడుతోంది, పావుని తినేద్దాం అనుకుందట. తతస్తీక్ష్ణక్షుధావయం. ఆ పావు పరిగెట్టడం, పావు కోసం నెమలు పరిగెట్టడం చూసింది కదా. తర్వాత తంవాహాపి గజాననస్య గిరిజావాహాపి నాగాననం. ఆ పరిగెడుతున్నటువంటి నెమలి వాహనం చేసి చూసింది కదా, ఎద్దు సింహం చూసే. తంవాహాపి గజాననస్య సిరి గిరిజావాహాపి నాగాననం. ఎలక కోసం పావు పరిగెడుతుంటే, పావు కోసం నెమలి పరిగెడుతూ ఉంటే అమ్మవారి వాహనమైన సింహం చూసింది. ఎవరిని? వినాయకుడిని చూసింది. అమ్మవారి వాహనం. ఎందుకంటే వినాయకుడు ముఖం ఏనుగు సింహానికి ఆహారం కదా. అయ్య బాబు, ఏనుగు ముఖం ఇక్కడ కనపడుతుంటే మళ్ళీ నేను ఫుడ్ కోసం వెతుక్కోవడం ఏంటి, పని లేకుండాను ఓ దెబ్బ కొడితే పోలా అని ఏనుగు ముఖం మీద దూకింది. ఆయన పెరిగేట అమ్మా అంటే పెరిగి మమ్మీ అనలేదు. వినాయకుడు తెలుగు మీడియం చదువుకున్నాడు, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. అమ్మవారు కూడా విచిత్రం అండి. కొడుకు మీద సింహం దూకింది అంటే తన వాహనమే కదా, దూకత్తని చెప్పాలి కదా. ప్రవృత్తి విచిత్రంగా మారిపోయింది. ఆవిడంటుంది ఇవన్నీ సరైన శివుణ్ణి ఇలా అని ఆ నెత్తి మీద అదే భక్తి అంతటి. ఆవిడ కూడా ఆవిడది. ఇక్కడ పుట్టినరోజు నాడు ఫోటో దిగుదామంటే గంగాదేవి కూడా వచ్చేసింది నెత్తి మీద. ఇవిడు సవితి కదా. అందుకని వెంటనే శివుణ్ణి ఇప్పుడు గంగాదేవి అవసరం అంటే నేనేం చేయను, వెనకాల ఉంటుంది. వాటర్ ట్యాంక్ వద్దంటే ఉండదా అన్నట్టు. అది వాటర్ ట్యాంక్ నేనేం చేయను, ఇక్కడ నెత్తి మీద మోస్తున్నా. దాన్ని నేను రమ్మన్నా కూడా. ఇప్పుడు ఫోటోలో కూడా అవసరమా? ఫోటోలో ఉంటే కన్ఫర్మ్ అయిపోతుంది రెండో భార్య. ఫోటో లేకపోతే కనీసం నేను కోర్టుకు వెళ్ళి కేసు పెట్టచ్చు, అసలు భార్య నేను. అందుకే ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా. నమస్కారం పెట్టి కోరుతున్నా. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు పేరు చెప్పమని అడగండమ్మా. మీ పేరు ధర్మపత్ని సమేతస్య అనమరండి. మగాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఏ పేరు చెప్తే ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాడికి పేరు చెప్పే అవకాశం ఇచ్చేవాళ్ళకి వాడు ఒంటరిగా వెళ్ళినప్పుడు వేరే పేరు చెప్పేస్తాడు. అక్కడ కుదరదండి. ఊళ్ళో అర్చకులు కూడా గుర్తుపెట్టుకోవడం. ఆ పేరు చెప్పినా కుదరదు. ధర్మపత్ని సమేతస్య అంటే ఇంటి దగ్గర ఉన్నా సరే, అన్యాయం జరిగినా సరే ఈ పూజా ఫలం, నోము ఫలం మొత్తం ధర్మపత్నికే చెందుతుంది. అంత గట్టిగా ఉంటుందండి భారతీయ ధర్మం అన్నా, హిందూ ధర్మం అన్నా. ఎక్కడికక్కడ మేకు బిగింపే తిరగ ఉండదు. మనం దాన్ని మార్చకూడదు. మన అహంకారంతో మార్చేస్తాం. మనకేమిటంటే నా పేరు చెప్పలేదు, మొత్తం మా బంధువులు అందరి పేరు పూజారాయని చచ్చిపోతాడు. ఇవన్నీ కంఠస్థం చేయలేక. ఓకే, ఇప్పుడు పెట్టుకునే వెధవ పేర్లు చెప్పాను ఇవన్నీ ఆ నోరు తిరగవు, అడ్డంగా ఉంటాయి. ఇవన్నీ పూర్వకాలం పేరు లేదో వాడు చెబుతారు. ఇక్కడ ఏం చెబుతారు? ఆ పేరు ఏమిటో ముందు ఆయనకే అర్థం కాలేదు. అది దాని స్పెల్లింగ్ తెలియదు. పేరు చెప్పమని అడగకూడదు. ఒక యజమాని పేరు చెప్తారు, అది కూడా గోత్రం కోసం అంతే. అస్య యజమానస్య సకుటుంబస్య సబాంధవస్య ధర్మపత్ని సమేత. చాలండి, కుటుంబంతో సహా బంధువులతో సహా అనక మళ్ళీ మన పేరు దేనికి ఇక్కడ? అయితే దానివల్ల ఇబ్బంది ఏమిటి అంటే ధర్మపత్ని అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది ఆ ఫలం, అక్కడ ఉన్నా లేకపోయినా. పేరు చెప్పారంటే ఆ పేరు ఎవరిదో వారికి చెందుతుంది. మనకు 2-3 పేర్లు ఉంటే ఓ లెక్క ఏదైనా ఉందా? అందుకని మన హిందూ సంప్రదాయాలన్నీ కూడా పక్కాగా మొత్తం సమాజాన్ని సంరక్షించడం కోసం ఏర్పడ్డాయి. అందుకని అదే ప్రయత్నంతో ఉండాలి, మనం ఆచారాలను గౌరవించాలి. అందుకని అమ్మవారికి కూడా ఇక్కడ భయం ఏమిటంటే ఈ గంగానది కనుక ఈ ఫోటోలో పడి వినాయకుడికి తల్లి నిరూపణ అయిపోతే ఏమిటి గొడవ, అనవసరంగా ఈయనకి 2 పెళ్ళిళ్ళు లేనట్టు నేను ఒప్పుకోవాలి కదా. గౌరీ జన్ను సుతామసూయతి శివుణ్ణి అడిగింది. ఇప్పుడు ఆవిడ ఇక్కడ అవసరమా? పంపించలేదా? ఫోటో అయ్యాక వెళ్ళవచ్చు కదా. వినాయక చవితి అయ్యాక నా కొడుకు పుట్టినరోజున కూడా ఈవిడ అవసరమా అంటే ఆవిడ ఏమి సమితి కాదు, ఏమీ కాదు, అసలు మనిషే కాదు, నది వాటర్, దాని గురించి నువ్వు ఎందుకంత భయపడతావు? శివుడికి విసుగు వచ్చిందట. మా కైలాసంలోనే ఇన్ని గొడవలు అవుతున్నాయి. ఈ ఎలకనేమో పావు మింగేస్తాను ఉంటుంది, పావునేమో నెమలి మింగేస్తాను ఉంటుంది, ఎత్తునేమో సింహం మింగేస్తుంది, ఏనుగు మీద సింహం దూకుతూ. ఇగో అమ్మవారు కూడా కొడుకును పట్టించుకోవడం మానేసి పైన సవితితో గొడవ పెడుతుంది. ఇలా కుటుంబ కలహాల వల్ల విసిగెత్తిపోయి శివుడు విషయం ఆ కవి గారు చెప్పిన విషయం. ఇప్పుడు ఇందులో కీలకమైన విషయం గమనిద్దాం. అసలు ఈ మొత్తం తగాదా ఎక్కడ మొదలైందండి? మెడలో ఉన్న పాము కిందికి జారడం వల్ల మొదలైంది.
పామైనా మనమైనా ఎప్పుడు భగవన్నామస్మరణ నుంచి బయటకు వస్తామో అక్కడే మొత్తం విభేదాలన్నీ మొదలవుతాయండి. అక్కడే మొత్తం విభేదాలు మొదలవుతాయి. మన కులము, మన మతాలు, మన ప్రాంతాలు, మన గొడవలు, మన ఇల్లు, మన వాకిలి, వల్లకాడు సహా అన్నీ ఎప్పుడు గుర్తొస్తాయంటే భగవంతుడి నుంచి నువ్వు బయటపడినప్పుడు. జారిపోయింది పాము, మెడలో ఉన్న పాము మెడలోనే ఉంటే ఇన్ని వేల ఏళ్లుగా కైలాసంలోకి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వస్తూనే ఉన్నారు, వాహనాలు కూడా వస్తున్నాయి కదా. ఎప్పుడూ లేని ద్వేషం ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? పాము మెడలోంచి జారింది. భగవత్ స్మరణ నుంచి నువ్వు అంగుళం జారినా సరే పతితం అయిపోవడం ఖాయం. ఆ భగవత్ స్మరణలోనే మనం ఉంటే సదా జనానాం హృదయే సన్నివిష్టక అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనక. ఆత్మ ప్రభావం చేత, పరమాత్మ యొక్క ప్రభావం చేత హృదయంలో అంగుళం పరిమాణంలో బొటనవేలు ఆకారంలో ఉండేటువంటి పరమాత్మ తేజస్సుని మనం చూడగలిగితే కులభేదాలు అనేవి ఎక్కడైనా ఉంటాయా? మనం ఎవరికి పిల్లనిచ్చి పెళ్లి చేయక్కలేదు, వారి పిల్లని మనం చేసుకోగల గౌరవంగా పలకరించలేమండి. ఈ మధ్యన కొంచెం ఉద్యమాలు వచ్చిన తర్వాత కాస్త యామయ్య అనడం మొదలైన చెబితే అంతకుముందు ఒరేయే కదండి. ఎవడు ఊరుకుంటాడండి? ఒరే అంటే ఎందుకు ఊరుకోవాలండి? అసలు ఎవరినైనా ఒరే అని ఎలా అంటామండి? ఎవరినైనా వాడు, వీడు, అడ్డమైన వాళ్ళు, ఇవన్నీ మా చిన్నతనం నుంచి విన్నామమ్మా. ఇతర కులాల గురించి అడ్డమైన వాళ్ళు అంటే వారు అడ్డమైన వాళ్ళైతే వీరు నిలువైన వాళ్ళ ఏమిటి? ఆ లెక్క ఏమిటి? ఆ మాటలు ఏమిటి? ముందు ఈ మాటలు మానుకోవాలి. కార్తీక పూర్ణిమ సాక్షిగా ఈ వ్యాఖ్యానాలు మానుకోవాలి. మనం ఏ కులాన్ని మనం తక్కువ చేయడానికి వీల్లేదు. ఎవరిని ఒరే అన్నారు. ఏదో చదువు చెప్పిన శిష్యుడు అయితే వేరే విషయం, మనం ఒరే అనాలని ఆయన కోరుకుంటాడు. కొడుకో కూతురో అయితే వేరే విషయం. మిగిలిన వాళ్ళు ఎలా అంటామండి? చాలా తేలిక వాడు, వీడు, అతను, ఇతను అని కూడా అనవండి మనం. వాడు, వీడు ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇది ఎక్కడి నుంచి వస్తాయండి? బాగా పాతుకుపోయే మనకు తెలియకుండానే వచ్చేస్తున్నాయి, గమనించండి. దాని నుంచే మనం బయటపడగలగాలి ఖచ్చితంగా. దానికోసమే నిరుద్ధ భారతం అనే గ్రంథం రచించిన మంగిపూడి వెంకట శర్మ గారి కావ్యం ఇవాళ ఆవిష్కరణ జరిగింది. ఇదివరకే ఆవిష్కరణ జరిగింది. 100 ఏళ్ల క్రితం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర ఉండే పిప్పర గ్రామంలో పుట్టి అప్పుడే అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు మంగిపూడి వెంకట శర్మ గారు. కొన్ని వందల పద్యాలు రాశాడు నిరుద్ధ భారతం. ఇందాక వక్తలు చెప్పారు చాలా చక్కని మాట. నేను వస్తుంటే ఇది సరైన వ్యాఖ్యానం అనుకున్నాను. నిరుద్ధ భారతం అంటే భారతదేశంలో ఒక అద్వితీయ ప్రతిభని వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్న సమర్థమైన వర్గం నిరోధించబడింది. ఎవరి ప్రతిభనైనా నిరోధించడానికి మనకెక్కడ ఉందండి అవకాశం? భగవంతుడు భగవద్గీత విభూతి యోగంలో 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? యజ్జత్ విభూతిమత్సత్వం శ్రీమదు ఊర్జితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజో వంశ సంభవం. ఈ కులం వాడిలో, ఏ మతం వాడిలో, ఏ ప్రాంతం వాడిలో, ఏ రకమైన చిన్నపిల్లాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఎవరిలో ఏ ప్రతిభ కనిపించినా అది నా స్వరూపమే అనుకుని నమస్కారం చేయవయ్యా అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అంతకంటే సమరసానికి వేరే ఏం చెప్పుకోవాలి? ఎవరిలోనే ప్రతిభ కనపడగానే మనకేం అనుమానం వస్తుంది? వాళ్ళకెలా వస్తాయండి ఈ విషయాలు? మనకేమైనా ఊడపడుచు పుట్టేబట్టి ఇక్కడ మనకి రావడానికి, వాళ్ళకి రాకపోవడానికి. ఎవడు కృషి చేస్తే వాళ్ళకు వస్తాయి. మహాతపస్సు చేసి కదా వాల్మీకి రామాయణం రచించింది. పల్లెపడుచు మత్స్యకార కన్యక పుట్టినటువంటి వ్యాసుడు మహాభారతం 1700 శ్లోకాలతో రచించాడు. 14,093 శ్లోకాలతో భాగవతం రచించాడు. 18 పురాణాలు రచించాడు. అవన్నీ మెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు కదండి. వాళ్ళ కులం వాళ్ళే తిరుగుతున్నారా? మేమంతా తిరుగుతున్నాం కదా. ఆ తిరగడం మాట పక్కన పెట్టండి. మాకు భోజనం పడుతున్నది ఆ భారత భాగవతాలే కదండి. లేకపోతే మేమెక్కడున్నాం ఇక్కడ? ఇంత గౌరవాలు ఎందుకు జరుగుతాయి? రామాయణ భారత భాగవతాలు లేకపోతే ఓ గరికపాటి నరసింహరావు, ఓ చాగంటి కోటేశ్వరరావు, ఓ సామవేదం షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళకి ఈ వైభవం పడుతుందా? వైభవం పడ్డానికి కారణం వారు కదా, వ్యాస మహర్షి కదా. ఆయన మరి పల్లెపొడుచుకు పుట్టాడే, మత్స్యకార కన్యకు పుట్టాడే. ఆయన కులమేమిటని మనం ఏం ఆలోచించలేదే. ఇప్పుడు లెక్కలో చెప్పాలంటే BCDO ఏమిటో నాకు అవన్నీ తెలియదు సరిగ్గా. ఈ మధ్యన ఏదో పార్టీ వారు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని తెలంగాణలో ప్రకటించారు. ఏదో నా చాపల్యం నాది బీసీ అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అనుకున్నాను. నాకేం తెలుసు? లేదండి మరొకటి అన్నారు. సరే కారేమంటారు. ఏమో నాకు ఎబ్రివేషన్లు పూర్తిగా తెలియవు కదా, అందుకే నా సరదా నాది. అందుకని చెప్పారు కదా. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే BCD అండి. ఆయన వ్యాసుడు BCD, వాల్మీకి ఎస్టీలు BCDలు రాసినటువంటి గ్రంథాలను మనం నెత్తి మీద పెట్టుకుని తిరుగుతూ ఇంకా కులభేదం గురించి మాట్లాడుతున్నాం అంటే మన అజ్ఞానానికి ఎవడ మంది వేయాలి?
ఆయుర్వేదమా, అల్లోపతియా, ఉమాపతియా, హోమియోపతియా? ఉమాపతి వేస్తాడు మందు, మిగిలిన పతులు వేరేరు. కానీ ఉమాపతి అయిన పరమశివుడు వెయ్యాలి. మరి నాకు లేదురా భేదం ఇక్కడ, నా నుంచి జారిపోబట్టి పాము అలా ప్రవర్తించింది కానీ లేకపోతే ఇది ఇన్ని వేల ఏళ్లుగా ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు కదా అని పరమశివుడు ఇందాక చమత్కారమైన ఉదాహరణ ద్వారా చెప్పట్లేదు కదా. అంచేత ఆత్మధ్యానం నుంచి మనం బయటపడకుండా ఉంటేనే ఈ కులభేదాలు నశిస్తాయి, కులభేదాలు నశిస్తాయి. ఇంటికి వచ్చిన దగ్గర ఉన్న వాచ్మెన్ కానీ, బట్టలు ఉతికేవాళ్ళని కానీ, జుట్టు కత్తిరించేవాళ్ళని కానీ ఏమయ్యా బాగున్నావా అని భుజం మీద చేసి మాట్లాడడానికి మనకి ఏమిటి అభ్యంతరం అండి? నాకు అర్థం కాదు. మైరిపడిపోతావా ఇంతట్లో? ఏమైనా గొడవలు వచ్చేస్తాయా? ఉన్న గొడవలు సమసిపోతాయి. ఒక్క మాట చెబుతున్నా, మహిళలు ఎక్కువగా కనపడుతున్నారు కాబట్టి, అమ్మ శ్రావణ మాసం నోవు చేసిన, అనంత పద్మనాభ వ్రతం చేసిన, ఏ వ్రతం చేసినా, ఏ నోవు చేసినా ముత్తైదువులకు చీరలు పెట్టాల్సి వస్తే మీ కులం కాని వాళ్ళకి పని కట్టుకుని పెట్టండి అమ్మా. మొత్తం మతం మార్పిడి ఆగిపోతుంది, మొత్తం మతం మార్పిడి ఆగిపోతుంది. ఒక చిన్న పని చేయండి చాలు, నా కోసం చేయండి, నా కోసం చేయండి, నా కోసం చేయండి. ఒక చిన్న పని చేయండి, మీ కులం కాని వాళ్ళకే పెట్టండి, పని కట్టుకుని నియమం పెట్టుకోండి. పెట్టాం మన పొలాలకి, మన బంధువులకి, మన ఆడపడుచులకి, మన మరదళ్ళకి చాలా పెట్టాం. వాళ్ళు మూతి ముద్దాపురం వైపు తిప్పేశారు నేను పెట్టిన చీర చూసి. ఎందుకంటే నచ్చలేదు. ఎందుకంటే నువ్వు మరదలు, ఆవిడ ఆడపడుచు, నీకు నచ్చదమ్మా. ఆడపడుచుకి జన్మలో మనం పెట్టింది నచ్చదు, లెక్క. దానికి వేరే కారణమే లేదు. ఆడపడుచు మరదల సంబంధాలే ఆధిపత్య పోరాటం, ఆధిపత్య పోరాటం. మా తమ్ముడు పెళ్లి కానికితో నా మాట విన్నాడు, పెళ్ళి అయ్యాక వెంట మరి చచ్చిపోతాడా వాడు మొగాడే, బతకద్దా? ఆధిపత్య పోరాటం అండి. అసెంబ్లీలో జరుగుతుంది అంటారు ఏమిటి? ఇంట్లో జరుగుతున్నదే అదే. ఇవి పోతాయి, పోవండి. ఇక్కడ ఒక వ్యక్తి మీద పెత్తనం చేస్తారేమంటే పెళ్ళి అంటే పెత్తనం చేయడమా? పెళ్ళి అంటే జీవిత భాగస్వామిని గుప్పెట్లో పెట్టుకోవడం కాదండి. పెళ్ళి అంటే జీవిత భాగస్వామిని గుండెల్లో పెట్టుకోవడం అండి, గుండెల్లో పెట్టుకోవడం అండి. గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు. అందుకే వీడియోలు అయిపోతున్నాయి. ఉభయపక్షాల నుంచి కోచింగ్లు అయిపోతున్నాయి. మొత్తం మైకుల్లో నువ్వు అలాగే ఉండు, నువ్వు అలాగే ఉండు. ఎలాగే ఉంటారమ్మా, ఒంటరిగా వచ్చేస్తారు. సామరస్యంతో చెప్పాలి. మా చిన్నతనంలో ఎవరైనా పుట్టింటికి మొగాడు ఫోన్ చేసినా, ఆడది మాట్లాడినా సర్దుకోవాలని చెప్పేవారమ్మా. అందుకే సర్దుకున్నాను. ఇప్పుడు అలాగా సర్దుకుని వచ్చాయి చూసుకోండి. ఏడు చూసుకునేది అక్కడ. అప్పుడు సర్దుకోమని చెప్పారు, ఇప్పుడు సర్దుకుని వచ్చేయమని చెప్తున్నాయి. ఒక లాయర్, ఏ లాయర్నైనా అడగండమ్మా, విడాకుల కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయండి? అహం ఎక్కడికెక్కడ, ఆడలేదు మొగాలేదు, ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఈ అహం అనేది పోనంత వరకు మీకు సమాజంలో కులం కూడా పోతుంది, ఏది పోదండి. మన కులం గొప్పదని మనం వాదిస్తాం. కారణం మనం అందులో పుట్టాం కాబట్టి. అసలు విషయం గమనించడం, మనం పుట్టకపోతే వాదిస్తామా? అందుకే మంగిపూడి వెంకట శర్మ గారు నిక్కచ్చిగా ప్రశ్నించాడు, ఏమిటి మీ గొప్పది ఇక్కడ? ఆ కులం ఈ కులం అంటారు కదా, భేదం ఏమిటో చెప్పండి నాకు. మీ తల్లిదండ్రులు మిముగంచిన రీతి మా తల్లిదండ్రులు మముగనరే. మీ తల్లిదండ్రులు మిముగంచిన రీతి మా తల్లిదండ్రులు మముగనరే. మీ మేనులందు మా మేనుల వలె రక్త పలలంబులేగాక పాలుగలవే. మీ మేనులందున మా మేనులంబలే రక్త పలలంబులేగాక పాలుగలవే. కష్ట సుఖాలు మీ కాయములకే గాని మా కాయములకేమి లేకయున్నే. సర్వేంద్రియంబులు సరి సమంబుగాక హెచ్చుగా బ్రహ్మ మీకిచ్చినాడే. సర్వేంద్రియంబులు సరి సమంబుగాక హెచ్చుగా బ్రహ్మ మీకిచ్చినాడే. ఒకటే కులంబు ఒకటే కుటుంబము, ఒకటే కులంబు ఒకటే కుటుంబము, ఒకటే దేవుడు ఆత్మ ఒకటే, పుణ్యం ఒకటే, పాపం ఒకటే, ఒకటే పుట్టువు మృత్యు ఒకటే. తెలియుడి ఇరికిని ద్విజులు, తెలియుడెల్లరికి ద్విజులు. మేమేదో జన్మాంతర పుణ్యం వల్ల ఫలానా గొప్ప కులంలో పుట్టామని చెప్పుకుంటున్నామంటే గొప్ప కులం కానిది ఏదో జవాబు చెప్పండి. ఎలా చెప్తారు ఆ గొప్ప కులం అని? దేన్ని బట్టి? అసలు మనకి పెద్ద జబ్బు ఏమిటంటే మన దేశంలో మనకి తెలిసిన విషయాల కంటే తెలియని విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తాం మనం. రోడ్డు మీద ఒకడు స్పీడ్గా వెళ్ళాడు, ప్రమాదం జరిగింది. వెంటనే ఏమంటారో తెలుసా? కర్మ ఏం లేదమ్మా, వాడు స్పీడ్ పెంచాడు, గోమే కొట్టు పెంచుకోవడం అంటాడు. కారణం అక్కడ కారణం కనపడుతుంటే కర్మ ఎలా అంటారండి? ఇది ఎక్కడ కర్మ సిద్ధాంతం? వాడు గేరు మార్చాడు, స్పీడ్ పెంచాడు. అక్కడ స్పీడ్ లిమిట్ ఉంది, ఏదో 30, 50 దాటద్దు, 60 వీడు పెంచాడు. అందుకే ప్రమాదం జరిగింది. కర్మ ఎలా అంటామండి? ఏం జరిగినా కర్మ, ఏం జరిగినా కర్మ.
కొడుకులోనో కూతుర్లోనో తేడా కనపడింది. వాళ్ళలో లోపం ఏమిటో గమనించో, మనం ఏం చెప్పలేకపోయామో గమనించో. వెంటనే మనం గంటేసి మా వాడు మంచివాడే, పక్కింటి వాడితో స్నేహం చేశాడు. వాళ్ళమ్మ కూడా అదే మాట అంటుంది. ఏం చేయమంటావు? ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చాలి ఈ వ్యవహారాన్ని. సాధారణంగా మనిషిలో ఉండే అహంభావం ఏమిటంటే మన తప్పు మనం ఒప్పుకోవండి, దాని నుంచి బయటపడే వరకు ప్రపంచంలో ఏ సమస్య పరిష్కారం కాదండి. మన తప్పును ఎదుటి వాళ్ళ మీద గెంటేస్తాం. మా అబ్బాయి చెడిపోవడానికి నేను కారణం కాదు, పక్కింటి వాడు ఎవడో కారణం. ఎవడో దొరకకపోతే మా బావమరిది కూడా కారణమే. భార్య మీద పాపం బావమరిది మీద చూపిస్తాం. వాడు వేరే వర్గం కదా, అత్తారు కదా. అంతేగాని నేను సరిగ్గా పెంచలేదు, నేను చెప్పలేకపోయినా నా అసమర్థత అని అనుకో. అవన్నీ కూడా ఎందుకు? ముందు వాడు కారణం కదా. అసలు వాడిని పిలవండి, మాట్లాడండి, వాడి సంగతి చూడడం ముందు. కారణాలు కూడా ఎందుకు? ఈ కుంటి స్టాపులు చెప్పుకోవడం ఉంది, ఇది మానేయాలి. అప్పుడు మూలాల్లోకి వెళితే సమస్యలు పరిష్కారం అవుతాయి. అదే అంటున్నాడే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నట్టుగా మా తల్లిదండ్రులు మమ్మల్ని కనలేదే, మమ్మల్ని ఎందుకయ్యా అస్పృశ్యులు అంటారు. దేవాలయాల్లో కూడా రానియకుండా నానా బాధ పెట్టామండి. మనం భగవంతుడు సాక్షిగా కార్తీక పూర్ణిమ నాడు చెంపలేసుకుని క్షమాపణ కొడదాం, అనుమానం ఏం లేదు. మనం పెట్టాం, బాధ మనం పెట్టాం, అందులో అనుమానమే. లేకపోతే ఆ వర్గాలు హిందూ మతానికి దూరం కావాల్సిన అవసరమే లేదు. అసలు వాళ్ళు అవరు, వాళ్ళంతా వాళ్ళు అవరు. మనం చేశాం. మీరు ఎవడు పనికొస్తాడో చెప్పడు. ఇంకా ఒక్కడే కులం వాడు పనికొస్తాడా? 2 కులాల వాళ్ళు పనికొస్తారా? మిగిలిన వాళ్ళు పనికిరారా? భక్తి లేదా? ఎంతమంది భక్తులండి? నందనార్ ఎవరు? కనకదాస్ ఎవరు? ఏ కులం వాళ్ళు? కన్నప్ప ఎవరు? ఎన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి చెప్పుకుంటే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అందుకని బంగిపూడి వెంకట శర్మ గారు ప్రశ్నించాడు, మీ తల్లిదండ్రులకు మీరు పుట్టినట్టుగా మా తల్లిదండ్రులు మమ్మల్ని కనలేదా? ఏమిటి ప్రత్యేకత? పోనీ ఇంకో మాట, మీ మేలులందున మా మేలులంబలే రక్త పలనంబులే కాక పలుగలవే. మా శరీరంలో రక్తం మాంసం ఉంటే మీ శరీరంలో ఏమైనా పాలు పంచదార ఉన్నాయా? అవి రక్తమేగా. ఎందుకు ఏ రకం? దీన్ని బట్టి తేడా చూస్తున్నారు ఇక్కడ. ఇంకో మాట కూడా చెప్పాడు, కష్ట సుఖాలు మీ కాయములకే కానీ మా కాయములకేమీ లేకయున్నాయి. కష్ట సుఖాలు మీ శరీరానికి కాదండి, మాకు ఉన్నాయి కదా, మేము కష్టపడుతున్నాం కదా. ఆర్థికంగా ఇవాళ వెనుకబడిన వర్గాలు ఎన్ని ఉన్నాయండి. ఇంత ప్రపంచం అభివృద్ధి చెందిందని చెబుతున్నాం. నేను చేస్తున్న నా సొంత విచారణ ప్రకారం చెబుతున్నా. ఎస్సీ ఎస్టీలకు ఏ మేలు ఏ ప్రభుత్వాలు చేస్తున్నాయో తెలియదు, కానీ ఇప్పటికీ అనేక రకాల చిన్న చితక ఉద్యోగాల్లో ఉన్నది వాళ్ళేనండి, అనుమానమే లేదండి. నేను మొహమాటం లేకుండా భగవత్ సాక్షిగా చెప్తున్నా. వారికి దక్కవలసిన ఫలాలు వారు దక్కలేదండి. ఎవరికి దక్కయ్యో వారే ఆలోచించుకోవాలి, నేను చెప్తే బాగుంటుంది. అన్ని నాయకులు కొట్టేస్తున్నారు, సామాన్యులు నలిగిపోతున్నారు. ఇక్కడ అందవలసిన వాడికి అందడం లేదండి, ఎంత చేసినా సరే. వర్గాల మధ్యలో విభేదాలు మాత్రమే మిగిలాయి. ఇక్కడ కష్ట సుఖాలు అందరికీ సమానమే కదా. వాళ్ళ ఇంట్లో ఏదైనా చెడు జరిగితే వాళ్ళు బాధపడరా, మనం బాధపడినట్టే. ఎవరింటో అయినా ఒకటే. మన బిడ్డ మనకి ఎంత ముఖ్యమో వాళ్ళ బిడ్డ వాళ్ళకి అంతే ముఖ్యం అండి. అంతేకాదు, ఇంకొక ప్రశ్న సూటిగా వేస్తున్నాడు ఆయన, సర్వేంద్రియంబులు సరి సమానముగాక స్వేచ్ఛుగా బ్రహ్మ మీకు ఇచ్చినాడే. కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఉన్నాయి కదా, అవి అందరికీ సమానమే కదా. మీకు ఏమన్నా మాకు 5 ఇంద్రియాలు ఇచ్చాడు, మీకు ఏమైనా 6 ఇంద్రియాలు ఇచ్చాడు అని అడిగాడు. ఆయన అంతిమంగా చెబుతున్నది ఒకటే, అది సభ ద్వారా మనం సాధించవలసింది. ఒక్కటే కులంబు, ఒకటే కుటుంబము, ఒక్కడే దేవుడు ఒక్కడే, ఆత్మ ఒకటే, పుణ్యం ఒక్కటే, పాపం ఒక్కటే. ఈ కులం వాడు పుణ్యం చేస్తే ఒక ఫలితం, ఆ కులం వాడు పుణ్యం చేస్తే ఒక ఫలితం. ఏ శాస్త్రంలో లేదండి. పాపమేనా అంతే. ఈ పాపానికి ఫలితం అని గరుడ పురాణంలో చెప్పారు, కానీ ఈ పాపం మళ్ళీ వీరు చేస్తే మినహాయింపు, వారు చేస్తే ఇంకో ఇంపు అని లేదండి. అక్కడ అందరికీ ఒకటే శిక్ష వేశారు. ఇక్కడ ఏ ధర్మశాస్త్రం భేదాలు లేవే. మనం ఎందుకు పట్టుకుంటున్నాం? కేవలం అహంకారం. నేను పుట్టాను కాబట్టి ఆ కులం గొప్పది, నేను పుట్టాను కాబట్టి ఆ ఊరు గొప్పది, నేను పుట్టాను కాబట్టి ఆ మతం గొప్పది, నేను పుట్టాను కాబట్టి ఈ ప్రాంతం గొప్పది అంటే అంతిమంగా లోపాయికారి మాట, పరమ రహస్యం, నేను గొప్పవాడిని, అంతకంటే ఏం లేదు ఇక్కడ. నేను పుట్టాను కాబట్టి అంటే నేను గొప్పవాడిని. నేను పుట్టకపోతే అది గొప్పది కాదు. ఈ నేను నాది అనే 2 పెద్ద జబ్బులు అంతరించినంత వరకు ఏ వ్యక్తి సుఖంగా ఉండడు, వ్యవస్థ కూడా సుఖంగా ఉండదంటే మనం ఆలోచించాలి. శంకరాచార్య మొత్తం 153 గ్రంథాల ద్వారా మొత్తుకున్నదంతా ఈ 2 పదాల గురించి. నేను నాది అవి తొలగిపోవాలి. ముందు ఇంట్లోంచి తొలగించుకోవాలి. తర్వాత మన కులం నుంచి, మన
వర్గం నుంచి తొలగించుకోవాలి. తర్వాత మొత్తం సమాజం నుంచి కూడా తొలగిపోయడానికి మనం ఏం చేయాలో అది చేయాలి. ముందు మన ఒంట్లోంచి తొలగించుకోవాలి. ఎక్కడ నేను నాది అని వస్తున్నాయో అక్కడల్లా మన చెంప మీద మనమే కొట్టుకుని ఆగిపోవాలి. ఎందుకు? వాడు చేస్తున్నారు కదా చేయని. ఓ నలుగురు కూర్చున్నారండి, ఎవరో ముందు పాట పాడతారు, అంతేనండి పాడనివ్వాలి. ఎప్పుడూ వాళ్ళే పాడతారు, మన పాడలే, ఎవరో క్యాస్ట్ ఫీలింగు, దీనికి గొడవే. పాడటమే కదా కావాల్సింది. నేను సత్యసాయి సేవా సమితి భజనలో చూస్తూ ఉంటాను, ఎంత క్రమశిక్షణ ఉండి బాబా గారు నేర్పింది. ఎవరి తర్వాత ఎవరు పాట అందుకుంటారో తెలియదు వాళ్ళకి. సత్యసాయి భజన ఎక్కడైనా జరిగితే ఒకరు మొదలు పెడతారు, వెంటనే వారిని ఆపగానే ఇంకొకరు మొదలు పెడతారు, వెంటనే పోటీ పడరు. ఎవరు ఎక్కడ పడతారంటే అలాగా ఒక గంట సేపు ఏదో భజన చేస్తారు, గంటన్నర. ఆ గంటన్నర హాయిగా సాగిపోతుందండి, ఇబ్బంది లేదు. అదే మనకి వేదిక మీద పాడడానికి ఒకరికి అవకాశం ఇచ్చామనుకో, అదిగో ఆర్గనైజర్ ఉన్నాడు, వాళ్ళ మేనకోళ్ళు అందుకని ఇచ్చాడు, నేను తోడుకోళ్ళు అందుకని ఇవ్వలేదు అంటాడు. ఇక్కడ ఈ గొడవంతా దేనికమ్మా? పాట వినడానిక? మనం ఇక్కడ నువ్వు నేను ఆలోచించుకోవడానిక? ఆర్గనైజర్లు అందరికీ అవకాశాలు ఇస్తారా? వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉండదా? వాళ్ళది ప్రణాళిక, మనది నాలిక, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ప్రతిదానికి వ్యాఖ్యానాలు ఎక్కడ అంటే మనం ఎవరో మెచ్చుకోవడానికి, మనకి గుర్తింపు గౌరవం రావడానికి పాట పాడుతున్నాం, కానీ పాటలో ఆనందం పొందడానికి మనం పాడల్లా. జీవితంలో ఆనందంగా ఉండాలంటే నీ పనిలో నువ్వు ఆనందంగా ఉండాలి మిత్రమా. ఎవరు మెచ్చుకోవడంలో నువ్వు ఆనందపడకూడదు. మన ఆనందం ఇతరుల మీద ఆధారపడిందంటే మనం బానిసలమైనట్టే లెక్క. మన ఆనందం మన మీదే ఆధారపడాలి, అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. అంటే నేను ఇచ్చే ఉపన్యాసంలో నేను ఆనందంగా ఉన్నట్టు, ఇప్పుడు మీరు వినడంలో ఆనందంగా ఉన్నట్టే, వారు చిత్రీకరించడంలో ఆనందంగా ఉన్నట్టే, ఇంటికి వెళ్ళాక కూడా ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే దృష్టి పెట్టి అందులోనే ఆనందంగా ఉండాలి తప్ప ఇంతకాలం పాటు చేస్తున్నాం ఎవరూ మెచ్చుకోలేదు. మెచ్చుకోవడానికా చేసేది? మెచ్చుకోవడానికి అలవాటు పడ్డా ఉంటే రేపు నొచ్చుకుంటే గుండెపోటు వచ్చేస్తుందమ్మా ఒక్కసారి. మెచ్చుకోనక్కర్లేని వాడు నొచ్చుకోలకు కూడా బాధపడ్డు. నిందాస్తుతుల్ని సమానంగా భావించాలని మహానుభావులు అందరూ చెబుతారు. ఎప్పుడు భావిస్తాం? ముందు స్తుతిని సమానంగా భావిస్తే నిందన కూడా భావిస్తాం. ఎవరైనా ప్రశంసించినా సరే మనం ఆ విషయం పట్టించుకోకుండా ఉంటే, ఎవరైనా విమర్శించినా కూడా పట్టించుకోకుండా ఉండగలం. ప్రశంసల్ని బాగా ఆవదం పట్టించుకున్నట్టు పట్టించేసుకుని వాళ్ళు మన మీద అభిమానం కాబట్టి ఇంతకాలానికి అలా మాట్లాడారు, మరి ఎవరెవరైనా మాట్లాడతారేమిటి అని ఇంత పొడుగు మనం సాగదీసుకున్నాక ఎవరైనా విమర్శించగానే ఇంత పొడుగు గుండెపోటు వచ్చేస్తుందమ్మా అనుమానం మీద. నువ్వు అంత సాగదీయకుండా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ప్రశంసల్లో దొంగ ప్రశంసలు ఉన్నట్టే విమర్శల్లో కూడా దొంగ విమర్శలు ఉంటాయి. వారు కావాలని విమర్శించరు, ఎవరినో సంతోషపెట్టడానికి మనం విమర్శిస్తాడు. వాడి ఆనందం వాడిది, వదిలి మనం జవాబు చెప్పక్కర్లేదు దానికి. వాడికి నిజంగా మన మీద వ్యతిరేకత ఉండి విమర్శించలేదండి, ఎవరినో సంతోషపెట్టడానికి. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే వారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వీడిని వేసేసి అంటూ ఉంటాడు. ఒక్కొక్కడ ఈ కళ్ళల్లో ఆనందం కోసమే చేస్తాడు. ఎవడి కళ్ళలో ఆనందం కోసం వీడెవడో వేసేస్తే వీడే లోపలికి పోయింది వాడు కళ్ళు కళ్ళజోడు సహా బాగానే ఉన్నారు. వీడు లోపలికి వెళ్ళాడు, 25 ఏళ్ళైనా బయటికి రాడు. ఎవరి ఆనందం కోసం మనం ఉంటామండి, మన కోసం మనం ఉండాలి. కానీ ఆ ధోరణిని మార్చుకోగలిగితే ఆయన చెప్పినట్టుగా పాపం ఒకటే, పుణ్యం ఒకటే, దేవుడు ఒకటే, ఆత్మ ఒకటే, సర్వము ఒక్కటే అని మనం వెళ్ళగలమండి ఖచ్చితంగా. మాలదాసరి ధనుర్మాసం సందర్భంగా, మార్గశిర మాసం రాబోతున్న సందర్భంగా చెప్పుకోవలసిన కథ ఆముక్తమాల్యద. మాలదాసరి మాలకులంలో పుట్టిన మహావిష్ణు భక్తుడు, వామనమూర్తిగా భక్తుడు, అద్భుతమైన వేదాంతాలను ఉపదేశిస్తాడు. వ్యాసుడు వాల్మీకి సరిపోరాయన ముందు అంత జ్ఞానం ప్రదర్శిస్తాడు. రోజు అర్ధరాత్రి 1 గంటకు లేచి కురుంగుడి క్షేత్రంలో ఉన్న వామనమూర్తిని ఆరాధించడానికి ఈ దాసరి పుంతలోపల నీళ్లు పుక్కిలించి బయలుదేరతాడు. ఎక్కడో చాటు పాపం దారిలో రాత్రి కాబట్టి పెడుతుంటే దారి తెప్పాడు. ఎక్కడో మర్రి చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు వీడిని పట్టుకున్నాడు, తినేద్దాం. ఆశ్చర్యం ఏమిటంటే మన హిందూ ధర్మంలో ఉండే విశిష్టత చూడండి. ఎంత భక్తి ఉన్నప్పటికీ, ఎంత దైవం మీద విశ్వాసం ఉన్నప్పటికీ మన పని మనం చెయ్యాలండి, మానేయకూడదండి. ఈ దాసరి బక్కగా ఉంటాడు. ఆ బ్రహ్మరాక్షసుడితో పోరాడలేడు. ఈయనకి ఉండేది బలం ఈయనకు ఉంది, కానీ ఆయనతో నెగ్గలేడని తెలుసుండి కూడా యుద్ధం చేస్తాడు. తర్వాత మొత్తం మీద ఓడిపోతాడు. చెట్టుకు కట్టేస్తాడు దాసరి. కట్టేస్తే దాసరే నువ్వు నా మీద నెగ్గుతావనే అనుకున్నావా? అసలు నా బలం చూసావా? ఏంట్రా నీ పొగరు అంటే అంటాడు, వెనకక ప్రాణరక్షణ ఉపేక్షయునర్చుట పాపము, ఇందుకై కనలకు నాకు మేనియడ కాంక్షయు లేదు, ఇది ఓటేయును అంటాడు. ధర్మం ఏం చెబుతుందో తెలుసా?
పోరాడకుండా ప్రాణాలు విడిచిపెట్టడం పాపం అని చెప్పింది ధర్మం, హిందూ ధర్మం ఖచ్చితంగా. మన ఆస్తుల్ని ఆక్రమించినా, మనకు అన్యాయం చేసినా, మన ఆడవాళ్ళకి అన్యాయం చేసినా పోరాడాలి. అదే హిందూ ధర్మం చెప్పింది. ఇక్కడ నోరు మూసు కూర్చోమని చెప్పలేదండి. చేతకాంతరం అంటారు. చేత కాకుండా కూర్చోవడమును 10 ఏళ్ళు అయ్యాక వాడి ఇంట్లో వాడు కొడుకు ఏదో ప్రమాదం జరిగితే దేవుడు అలాగే కొడతాడు దెబ్బ. నీకు అనవసరం. నువ్వు చేతకాని దెబ్బ ఎప్పుడో కొట్టాడు 10 ఏళ్ల క్రితం. నీకు ఇక్కడ నువ్వేం కొట్టావు చెప్పు. ఏమీ లేకుండా ఊరుకోవడం అంటే కనీసం నిరసన తెలియజేయలేమా? వాడి ఇంటి ముందు దీక్ష చేయలేమా? నువ్వు గొడవ చేయలేమా? పత్రికల్లో పడేలా చేయలేమా? అప్పుడు ఆక్రమణలన్నీ ఆగిపోవా? కనీసం ధైర్యం లేదండి. మన కులం వాళ్ళే మనకు కలిసిరారండి. ఎంత గొప్ప సంఘాలు ఇవన్నీ కూడా. నీకెందుకు కోరుకో అని చెప్తారండి ఇక్కడ. ఎందుకంటే వాడు ధనవంతుడు, వాడు బలవంతుడు, వాడు అధికారంలో ఉన్నాడు. హిందూ ధర్మం అంగీకరించాల. దాసరి బక్కగా ఉన్నా సరే, బలం తక్కువైనా సరే అతనితో పోరాడాడు, కుస్తీ పట్టాడు, నెగ్గలేకపోయాడు. అది వేరే విషయం. అది నెగ్గలేకపోయాడు. చెట్టు కట్టేశాక ఆ మాట చెప్పి పోరాడకుండా ప్రాణాన్ని ఉపేక్ష చేయడం ధర్మం కాదు, అందుకే నేను పోరాడాను, కానీ నాకు ఈ దేహం మీద ఏకాంక్ష లేదు అని గొప్ప వేదాంతం చెబుతాడు. మామూలు వేదాంతం కాదు. బ్రహ్మరాక్షస, తినేస్తే తినేవయ్యా, పెద్ద విషయం కాదు. నీలాంటి వాడికి భోజనం కావడం, ఓ ప్రాణికి భోజనం. ఈ దేహం ఊరికే ముసల్తనం వచ్చి రోగాల పానబడి వాడకూడని మందులన్నీ వాడి శ్మశానంలో తగలబడే కంటే నీలాంటి వాడికి ఆహారం అయితే ఉపయోగమే కదా అంటాడండి ఆశ్చర్యకరంగా. ఈ శరీరం ఊరికే పోకుండా మరో ప్రాణికి ఆహారమైపోతుంది అంటే నేను ధన్యుణ్ణే కదా. కానీ ఒక్క మాట విను, నేను పోతాను నువ్వు పోవా అన్నాడు. అది ఉపదేశం అంటే. నేను పోతాను నువ్వు పోవా, నువ్వేమన్నా శాశ్వతమా? మున్నీటనైనను మునుంగుడ సరియగుట పర్వతమునకును పరమాణువునకును ఏమి అంతరువు మీదు విచారింపవలవదే. తపోలబ్ధవరాదులను పూర్వంబుడం గీర్వాణాదుల గర్వం పడంచి హెచ్చిన హిరణ్యకశిప దశముఖ ప్రముఖులు శతసహస్ర సంఖ్యాక సంవత్సరములు జీవించియు తొదకు పంచత్వంబునంది మున్ను తాను జయించిన జము చేతనే చిక్కరే. ఇక్కడికి మీరు ప్రబలురైన అక్కడికి వాడు ప్రబలుండు. సకల జీవ తారతమ్యంబులు నిజ నిజ స్థాన విశేషంబునన వచ్చు. తైజసంబగు నీ తారతమ్యమునకు తమస్సత్వంబులు హేతువులు, వారికి ఆహుతులు హేతువులు. వ్యాహృతులను క్రతువుల చెరు పురోడాహుతుల భుక్తులను చెరు భుక్తులను పవిత్రులై అమర్చత వారు మీకంటే అతి దీర్ఘకాలము జీవించతరు. పావనతను చూచి కదా కమలాసనుండైన బ్రహ్మదేవుండు సకల రసముల కవదీయకు సుధారసంబున వారికి అభ్యాయనం వనరించు. వేదంబు ప్రథమ కళ అరవుండు ద్రావినని చెప్పు. ఆయా కళలు ఆయా వేల్పులకు క్రమంబుగా చెప్పు. ఇంత విచారించి నీకు రుచించినట్లు నడుము అని అద్భుతమైనటువంటి వేదాంతాన్ని ఉపదేశిస్తాడు. మానవ కులంలో పుట్టిన దాసరి. ప్రతిభ ఒక కులం సొత్తు, 2 కులాల సొత్తు. ప్రతిభ పుట్టుకను బట్టి వస్తుంది. ప్రతిభకి పూర్వజన్మ కారణం అని ఎలా మాట్లాడతారండి? తెలియని మాటలు తప్ప. కృషి చేస్తే ప్రతిభ రాదా? నేను సహస్రావధానం చేసి 750 పద్యాలు ఏకధాటిగా అప్పగిస్తే పూర్వజన్మ సుకృతం అన్న వాళ్ళని చూసి నేను నవ్వుకున్నది. కానీ నేను లోపల పద్యాలు గుర్తు చేసుకుందుకు స్నానం చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు ఎంత యాతన పడ్డానో ఉడిపి విలాస లాడ్జీ వాళ్ళకి తెలుసు. అడగండి వీళ్ళు అక్కడ. ఆ లాడ్జి వాళ్ళని అడిగినా నేను పడిన శ్రమలో చెబుతాడు. ఇక్కడ 28 రోజులు ఉడిపి విలాస లాడ్జిలో ఉన్నాను నేను. ఒక్క రూములో భార్య పిల్లల్ని కూడా రాణించేవాడుగా. సాధన చెయ్యాలి, 1000 పద్యాలు అప్పగించాలి. అక్కడ కంఠస్థం చేయకపోతే ఎలా వస్తాయి? పైగా పుస్తకం రాసుకోవడానికి వీలు లేదు, కంప్యూటర్లు లేవు, సెల్ ఫోన్ లేవు. నేను చేసిన 96 ల్యాండ్ ఫోన్ తప్పితే సెల్ ఫోన్ లేదు. దొంగతనంగా రికార్డింగ్ చేసే అవకాశం కూడా లేదమ్మా. ఏమీ లేదు అక్కడ. కేవలం బుర్ర, నా తల్లి నాకు ఇచ్చిన శరీరం, అందులో ఉత్తమాంగమైన ఈ శిరస్సు ఉపయోగించి నేను చేశానండి ఆ పని. ఎంతోమంది సహస్రావధానం చేసినా ఏకధాటిగా 750 పద్యాల ధారణతో సహస్రావధానం చేసింది కాకినాడ కుర్రాడు ఒక్కడే అని కాకినాడకి పేరు వచ్చిందండి. కాకినాడకి పేరు వచ్చింది. విద్వాంసులు చెప్పినటువంటి మాటలు నేను చెప్పుకోవడం కాదు. ఇక్కడ చాలా చూసామండి సహస్రావధానాలు. కొందరు ధారణ చేయలేదు, కొందరు పూరణ కూడా చేయలేదు. పూరణగా 1116 పద్యాలు పూరణ చేసి 75%లో 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించినటువంటి వ్యక్తి కాకినాడ వాడు ఒక్కడే అని చెప్పారండి. ఎంత ఆనందం. ఇదంతా కృషి వల్ల సాధ్యమైందమ్మా. పూర్వజన్మ సుకృతం అంటే నేనేం చెప్పలేను. నమ శివాయ. అది నాకు తెలియదు. తెలియని మాటలు ఎందుకు మాట్లాడతాం మనం?
ఆ మాట కూడా ఎందుకు వస్తుందో దయచేసి ఆలోచిద్దాం. మన మీద మనకి నమ్మకం లేదండి, ఆత్మవిశ్వాసం తక్కువ అండి. మనం ఏదో దైవభక్తుల కింద నటిస్తాం కానీ ఆత్మవిశ్వాసం తక్కువ అండి. మనకి పరమాత్మ విశ్వాసం ఇంకా తక్కువ. మనకందరికీ ఏమిటంటే గొప్పతనం ఎవరిలోనైనా చూస్తే అది వాళ్ళు కష్టపడ్డారు అనిపించదు, కష్టపడకుండా వచ్చేసింది. అంటే మన ఉద్దేశం ఏంటంటే మనకు కూడా కష్టపడకుండానే వచ్చేయాలి. అందుకే కష్టపడకుండా ఇచ్చేవాడికి ఆశపడుతున్నాయి, వాడు కష్టపడాలని ఆశించట్లేదు ఎవడో కూడా. మన బుద్ధి అటువంటిది. కష్టపడకుండా రావాలని ఎందుకు కోరుకుంటున్నావు? అసలు అలా కోరుకోవడమే తప్పు కదా. కష్టపడితేనే వస్తుంది ఏదైనా సరే. దాసరి కష్టపడ్డాడు, విపరీతంగా యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. అప్పుడే ఉన్నాడు, నీ ఇష్టమయ్యా, నేనేం చేయను, నేను ప్రయత్నం చేశా, నా ప్రయత్నం విఫలమైతే భగవంతుడు ఓడిపోయినట్టుగా ఆయన చూసుకుంటాడు, నేను నీకు ఆహారానికి సిద్ధమైపోతున్నా అని. జీవతారతమ్యానికి భేదం ఎవడు చెప్పాడు తెలుసా? తైజసంబకు నీ తారతమ్యం అన్నాడు. గమనించాడు. నువ్వెవరా ఇక్కడ ఉండిపోతావా? హిరణ్యకశిపుడు 1000 ఏళ్ళు బతికాడు, అయినా చచ్చిపోలేదా? రావణాసురుడు 1000 ఏళ్ళు బతికాడు, అయినా చచ్చిపోలేదా? ఏమిటయ్యా వాళ్ళకి మనకి తేడా? గొప్ప మాట అన్నాడు. పెద్ద జమీందారికి కూటికి లేని వాడికి తేడా ఏమిటో తెలుసా? పర్వతం మున్నీటనైనను మునుంగుడ సరియగుట పర్వతమునకును పరమాణువునకును ఏమి అంతరు. పేదవాడు ఉన్నాడు అనుకోండి, 5,000 రూపాయలు అప్పు కట్టలేక కూడా ఆత్మహత్య చేసుకోవచ్చమ్మా. పెద్ద జమీందారు ఉన్నాడు అనుకోండి, 5,000 కోట్లు అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య సమానమైనప్పుడు ఎవడైతే ఏమిటమ్మా ఇక్కడ? అది దాసరి చెప్పిన మాట. పెద్ద పెద్ద మల్టీ బిలియనీర్ లేనివాడు అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకోలేదా? ఇప్పుడు ఆత్మహత్య అనేది సమానమైనప్పుడు పేదవాడు ఆత్మహత్యకి పెద్దవాడు ఆత్మహత్యకి తేడా ఏముందండి ఇక్కడ? అసలు ఆత్మహత్య చేసుకోకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు అని ఆలోచించాలి కదా. అందుకని తపస్సుల చేత వరాలు పొందిన వాళ్ళే పోయారయ్యా, నువ్వెంత అన్నాడు. ఇంత జ్ఞానాన్ని బోధించాడు. పైగా తారతమ్యాలు, అనేక రకాల కులభేదాలు సహా తారతమ్యాలని తైజస్సం అన్నాడు. ఈ మాట గమనించండి. లలితా సహస్రం పారాయణ చేసేటువంటి మహిళలందరికీ నమస్కారం పెట్టుకోవచ్చు. తైజసం మాట ఎక్కడ వస్తుందమ్మా? విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత. స్వపంతి తేజసాత్మిక. మనం రోజు కలగంటున్నాం, కలలో అనేక రూపాలు ధరిస్తున్నాం. ఎవరు ధరిస్తున్నారు? ఈ జీవుడే, ఈ పడుకున్నవాడే ధరిస్తున్నాడు. దాన్ని తైజస రూపం అంటారు. తేజస్సు వల్ల ఏర్పడిన మాయ రూపం, అది నిజం రూపం కాదు. కలపోగానే ఆ రూపం పోయింది, తెల్లారగానే మన గొడవలోకి మనం వచ్చాం ఇక్కడ, అంతే కదా. ఆ కలలో వచ్చేటువంటి ఆకారాలు ఎంత సత్యమో మానవుల మధ్యలో భేదాలు కూడా అంతే సత్యం అని చెప్పాడు మన దాసరి. కలలో ఉన్న రూపంగా మన కులాన్ని, మన ప్రాంతాన్ని, మన పుంస్త్వాన్ని, మన స్త్రీత్వాన్ని, మన అస్తిత్వాన్ని, మన ఐశ్వర్యాన్ని, మన పేదరికాన్ని సమస్తము రమణ మహర్షి చెప్పినట్టుగా స్వప్నం అని భావించగలిగితే ఆ రోజు ఈ సమరసతా వేదిక సార్థకం అవుతుందండి. అదే అద్వైతం, అదే వేదాంతం. జీవితాన్ని ఎప్పుడూ నిజంగా భావించదు. ఇది మిథ్య, ఇది మిథ్య. ఇది ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రపంచం అంతా ఇలాగే ఉన్నా మనం వెళ్ళిపోతాం ఇక్కడ, అనుమానం వెళ్ళ. ఒక్కసారి ఊపిరాగిందంటే దేంతోనూ సంబంధం లేదమ్మా. మరి దాని గురించి ఇన్ని భేదాలు పెట్టుకోవాలా, ఇంతమంది కొట్టుకోవాలా? ఇవాళ మొత్తం రాజకీయాలు కుళ్ళిపోవడానికి కూడా కులం కారణం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను అడుగుతున్నది ఏమిటండి, మీ దగ్గర అంత కులపిచ్చి ఏమిటండి అన్నారు. నమస్కారం అయినా నన్ను ఏం చెప్పమంటావు అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత కులపిచ్చి ఉందండి ఇక్కడ. చివరికి పక్కన కూర్చోవడానికి కూడా మనం ఏ కులమని ఆలోచించేస్తూ ఉంటాం ఇక్కడ. పిల్లనివ్వడానికి ఆలోచిస్తే తప్పులేదు, పక్కన కూర్చోవడానికి ఏముందండి, అన్నం తినడానికి ఏముందండి. కార్తీక మాసం వనభోజనాలు ఎలా జరుగుతాయో మీకు అందరికీ తెలుసు. మొత్తం ఆ కులం వనభోజనం, ఈ కులం వనభోజనం. ఇక్కడికి వచ్చిన కొన్ని వేల మందిని చేతులు జోడించి నమస్కరించి కోరుతున్నా, దయచేసి కుల భోజనానికి వెళ్ళండి, వెళ్ళకండి. భారతీయ భోజనానికి వెళ్ళండి, హైందవ భోజనానికి వెళ్ళండి, మైత్రీ వన భోజనానికి వెళ్ళండి. కులం పేరు మీద వనభోజనానికి పిలిస్తే మేము రావని చెప్పండి స్పష్టంగా. ఏం పర్వాలేదు, మేము రావని చెప్పండి. కులం పేరు మీద మొత్తం అందరూ పోగేసే వాళ్ళందరూ వాళ్ళు బాగుపడడానికి పోగేస్తారు కానీ మనకేం మేలు చేయరండి ఇక్కడ. అన్ని కులాల వాళ్ళకి తెలిసినటువంటి విషయం ఇది. ఆ అజ్ఞానం నుంచి మనం బయటపడాలి. అలాగే మతంగ మహర్షే కాదండి, శ్రీహర్షుని ఆస్థానంలో దివాకర మాతముడు అనే కవి ఉండేవాడు. దివాకర మాతముడు అంటే మాదిగవాడు. స్పష్టంగా సంస్కృత కావ్యాల్లో వర్ణించారు ఆయన గురించి. శ్రీహర్షశ్చ సభ్యోభూత్ మాతంగశ్చ దివాకరక అఘోదేవ్యా అఘో ప్రభావో వాగ్దేవ్యాగ మాతంగశ్చ దివాకరక శ్రీహర్షశ్చ సభ్యోభూత్ సమో మా బాణమయూరయో. సరస్వతి కటాక్షం ఎంత గొప్పది అంటే, మాతంగ కులంలో మాదిగ కులంలో పుట్టినటువంటి దివాకరుడు అనే కవి శ్రీహర్షుని ఆస్థానంలో బాణుడితో సమానంగా కాదంబరి రచించిన
బాణమహాకవితో సమానంగా, మయూర సూర్య శతకం అత్యంత క్లిష్టంగా రచించినటువంటి మయూరులతో సమానంగా శ్రీకృష్ణుని యొక్క గౌరవాన్ని పొందగలిగాడండి. అది మాదిగ కులంలో పుట్టిన వ్యక్తికి వచ్చింది అంటే ప్రతిభ ఒకరి సొత్తు కాదని వేరే చెప్పాలా? అలాంటి ఆలోచనకి మనం ఉందాం. ఎప్పుడు మన సాహిత్యంలో గుణానికి ప్రాధాన్యం ఇచ్చారు కానీ కులానికి ఇవ్వలేదు. మహాభారతం, వ్యాస భారతంలో స్పష్టంగా వనపర్వంలో చెబుతాడు, ధర్మరాజుకి హితోపదేశం చేస్తూ మార్కండేయ మహర్షి చెబుతాడు, ఎవరయ్యా కులం గురించి మాట్లాడుతున్నది? నా కులం వృత్తహీనస్య ప్రమాణమితి మే మతి అంతేష్వపి జాతీనాం వృత్తమేవ విశిష్యతే అంతేష్వపి జాతీనాం వృత్తమేవ విశిష్యతే అంటాడు చాలా స్పష్టంగా. అరణ్యపర్వంలో ఉంటుంది ఈ మాట. ఎక్కడా కులాన్ని రామాయణ భారత భాగవతాలు ఈ కులం గొప్పది, ఈ కులం తక్కువదని మాట్లాడాల. మనమే పెంచేసుకున్నాం బాగా. ఎప్పుడూ సంస్కృతి ఎలాంటిదో దయచేసి గమనించాలి. సంస్కృతి ఎప్పుడూ సముద్రం లాంటిది. ఆ నీరు ఆవిరైతే వర్షంగా కురిస్తే ఏర్పడిన నది సంప్రదాయం. ఆ సంప్రదాయం నుంచి, నది అనే సంప్రదాయం నుంచి పక్కకు వచ్చినటువంటి కాలువే మన ఆచారం. అది గమనించాలి. సంస్కృతి సముద్రం. ఆ సముద్రాన్ని మనం కాపాడుకోవాలి. అది నదిగా మారేటప్పుడు, కాలువగా మారేటప్పుడు కొన్ని రకాల కాలుష్యాలు అందులో చేరతాయి. అలాగే మన భారతీయ సంస్కృతిలో, మన పవిత్రమైన హిందూ ధర్మంలో మధ్యకాలంలో విదేశీయుల దండయాత్రల కారణంగా, సమాజంలో ఉండే కొన్ని పరిణామాల కారణంగా అహంకారాన్ని ప్రవేశించి అనేక రకాల కులభేదాలు ఏర్పడ్డాయి తప్పితే పంచమ కులం అనే మాట రామాయణంలో కానీ, భారతంలో కానీ, వేదంలో కానీ ఎక్కడా లేదండి. ఎవడు తెచ్చిపెట్టాడో తెలియదు ఈ బెడద. అంత కుల వ్యవస్థ గురించి చెప్పించోట కూడా 4 చెప్పారు, 5ది చెప్పలేదండి ఎక్కడ. మరి తెచ్చిపెట్టారే. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతి వాడికి తన కింద తొక్కేయడానికి ఒకటి కావాలి. అందుకని కిందవాడు కూడా ఏమనుకుంటాడు, నా కింద ఇంకోటి ఉండాలి అనుకుని వాడు సృష్టించుకుంటాడు ఇక్కడ. అంటే దానికి మూలం శంకరాచార్య చెప్పినట్టుగా అహంకారమే. ఆ అహాన్ని వదిలేయాలి కానీ ఊరికే ఏదో సంస్కరణ చేస్తే నిలబడేది కాదండి ఇది. అది మనం గ్రహింతుముగాక. ఇంకొకటి 2 మాటలు 5 నిమిషాల్లో చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఒక 5 నిమిషాల్లో ముఖ్యమైన మాటలు చెప్పి, ఇంతవరకు మనం జరిగిన పరిణామాలు అన్నీ చెప్పుకున్నాం. ఇంకొక మాట ప్రధానంగా చెప్పుకోవాలి. మన అందరిలో ఉన్న ఒక వ్యాధి. ఎవడో మన దగ్గర 10,000 తీసుకుని ఎగ్గొట్టాడు. వెంటనే మన నోట వచ్చే మాట ఏమిటంటే, ఆ కులం వాళ్ళందరూ అంతే, వాళ్ళకి అప్పు ఇవ్వడమే తప్పైందంటాడు. ఎగ్గొట్టింది ఒక్కడే కదయ్యా, కులాన్ని అంతటిని ఎలా అంటావు? ఇందాక వక్తల్లో కూడా ఒకరు చెప్పారు ఈ మాట, మీరు చెప్పారు, చాలా మంచి మాట. ఎవరు ఎగ్గొట్టారో వారిని అనండి. ఒక స్త్రీ తప్పు చేస్తే ఆ స్త్రీని అనాలి కానీ స్త్రీలందరూ ఇంతేని ఎలా అంటారండి? అందరూ స్త్రీలు తప్పు చేశారా అంటే మన కన్న తల్లి కూడా అదే తప్పు చేసిందా? అలా అంటారండి ఆ మాట. మగాళ్ళందరూ ఇంతే, ఆడాళ్ళందరూ ఇంతే, ఆ కులం వాళ్ళు ఇంతే, ఈ కులం వాళ్ళు ఇంతే, ఆ ప్రాంతం వాళ్ళు ఇంతే. ఏ ప్రాంతీయంతో ఎలా అంటగడతారండి? దీన్ని భారతం వ్యతిరేకిస్తూ ఏం చెప్పింది తెలుసా? రమ్యమైన కథలో చెప్పింది. రురుడు అని ఒక ఋషికుమారుడు ఉంటాడు. ఆయన ప్రమద్వర అనే ఒక అమ్మాయిని, ఋషికుమార్తెనే ప్రేమిస్తాడు. సరే, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అంగీకరించారు, పెళ్లి జరిగింది. అనుకోకుండా ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతుంటే పాము కాటేసి ఆ ప్రమద్వర చనిపోతే రురుడికి భార్య అంటే ఎంత ప్రేమ అంటే తపస్సు చేస్తాడు భార్యను బతికించుకోవడానికి. అంత్యక్రియలు ఒప్పుకోడు, శవాన్ని అక్కడే పెట్టుకుంటాడు. నా భార్య బతకాలి, తపస్సు ఎందుకు లేతే అని కూర్చుంటాడు. ఆయన తపస్సుకి దేవత ప్రత్యక్షమై ఏం కావాలంటే నా భార్యను బతికించమంటాడు. ఆశ్చర్యంగా దేవత అంటాడు, లెక్కేనయ్యా, ఆవిడ ఆయుర్దాయం అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. ఎవరైనా తమ ఆయుర్దాయంలో ఎంత ధార పోస్తే అంతకాలం ఆవిడకి ఆయుర్దాయం ఇస్తామంటే నా ఆయుర్దాయంలో సగం ధార పోస్తున్నాను ఏమని అడుగుతాడమ్మా. అంత ప్రేమికుడు ఆ రుడు అనే ఋషికుమార్. నా ఆయుర్దాయంలో నా భార్యకి సగం ఇచ్చేస్తూ ఆవిడ బతికించమంటే అందులో భార్యకే బోడు నష్టం ఉంది కదా, ఈయన కూడా ముందు వెళ్ళిపోతాడు. కానీ అవేం ఆలోచించరా, ప్రేమ అంటే ప్రేమ అంతే. నా ఆయుర్దాయంలో సగం ఇచ్చారు, ఆవిడ బతికింది ఆశ్చర్యంగా. కానీ తర్వాత రురువు మనస్సులో సంకుచిత భావం ప్రవేశించింది. పావు వల్ల నా భార్య చనిపోయిందని ఒక పెద్ద కర్ర ఒకటి పట్టుకుని మొత్తం దేశంలో పావులన్నీ చంపేయడం మొదలెట్టాడు. ఇదే దుష్టబుద్ధి అంటే. నీ భార్యను చంపింది ఒకే పావు, మొత్తం పావులన్నిటికీ నీ భార్యను చంపాల్సిన అవసరం లేదు. అసలు అది నీ భార్యని, అది మనిషిని దానికి తెలియదు. పావు మన ఎందుకు కాటేస్తుంది అంటే మనం దాన్ని ఏమైనా చేస్తామేమో అన్న భయంతో చుట్టుకుని కాటేస్తుంది తప్పితే పావు మన రక్తం కానీ మాంసం కానీ తినదండి. పావు మన మాంసం తింటుందా? పావుకి ఏం ఉపయోగం? ఏ పూలో మన చంపిందంటే అర్థం చేసుకోవచ్చు, మాంసం తిన. పావు ఏం చేస్తుందండి? ఉరికి విషంతో మన కాటేస్తే దానికి వచ్చేది ఏమిటి? దాన్ని ఎందుకు వేస్తుందంటే పోయే పావుని పోనీయకుండా మనం ఏదో చేసి కొంచెం హడావుడు చేస్తాం.
దానికి భయం పుడుతుంది. ఆ భయంతో అది వీడేమైనా చేస్తాడేమో అన్న భయంతో చుట్టుకుపోయి కాటేస్తుంది. అంటే భయపడి మన కాటేస్తుంది తప్పితే పాముకి నిజమైన ధైర్యం ఏం లేదని పామును చూసి మనం భయపడక్కల. అందుకే పాములు పట్టే వాళ్ళని గమనించడం, ఆడించడానికి వస్తారు కదా, పొట్టలోంచి ఇలా తీగానే బుష్ బుష్ అంటుంది. మనం ఏమో కంగారు పడిపోయి పై అపార్ట్మెంట్ దూకేస్తాం దానికి. బుష్ అంటే దానికి తుస్సే. పాము పట్టేవాడికి తెలిసిన రహస్యం ఏంటంటే పాముకి అలసట ఎక్కువ, అలసట చాలా ఎక్కువ. బుష్ 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 అని 3 సార్లు అంటుంది, 4వసారి తుస్ అని పడిపోతుంది. నువ్వు 4వసారి బుష్ అయిన వరకు నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. పాముడు వాడికి ఆ ధైర్యం ఉంది, అతను అందుకే ఉండగలుగుతున్నాడు. వాడు ధైర్యంగా ఉంటాడు. సార్లే అన్నావులే, చాలాసార్లు చూసావులే, రికార్డు చేసావు, లోపల ఇట్లా అంటాడు. మనం అలా అది బుష్ బాబోయ్ అంటామా? ఈ బాబోయ్ అన్నామని నీ గుండె నొప్పి వచ్చిందమ్మా, పాము వల్ల రాలా. భయం మన మనస్సులో ఉంది, పావులో లేదు, మన మనస్సులో ఉంది. దాని పట్ల పుట్టించుకోవడం. కొంతమందికి అయితే పేపర్లో పడిన పావు బొమ్మలు చూసినా భయమేనమా శివ, ఎవడు బాగు చేయలేడు. ఇంకా అలా భయపడిపోతే అలాగా. రబ్బర్ పాము చూసినా సరే ఈ అనవసర భయం. అందుకని ఆయన ఆ పాములు అన్నింటి చంపుతూ ఉంటే డుండుభం అని ఒక పాముని, ఏం విచిత్రమైన పేరు పెట్టాడు వ్యాస భగవాన్. డుండుభం, ఆ పేరేమిటో. డుండుభం అని ఒక పాము ఉంటుందండి, అది ఒక వృద్ధ సర్పం. దాన్ని కొడతాడు. కొట్టగానే ఇది మనుష్య పడతాడు. ఎందుకు కొడుతున్నావు నన్ను? నేనేం చేశాను నీకు అపకారం? నా దారిని నేను కొడుతున్నా, ఇది అరణ్యం, నీకు ఒక్కడికే హక్కు ఉందా? నాకు హక్కు ఉంది ఇక్కడ అని అడిగితే, నా భార్యను పాము చంపింది, అప్పటి నుంచి పాములన్నింటినీ చంపేదలుచుకున్నా అంటే వెంటనే ఒక ప్రశ్న ఇస్తుందండి. ఈ విషయానికి కులం మొత్తాన్ని తిట్టడానికి మనం ఆలోచన వచ్చినా వెంటనే ఈ మాట గుర్తు చేసుకోండి దయచేసి. ఆ డుండుభం ఏమంటుందంటే, ఏం ఆలోచిస్తున్నారయ్యా మీరు మనుషులు? ఏకానర్థాన్ పృథక్ దుఃఖాన్, ఏకానర్థాన్ పృథగర్థాన్, ఏక దుఃఖాన్ పృథక్ సుఖాన్, డుండుభాన్ ధర్మ విద్భూత్వా నత్వం హింసితు అర్హసి. ఏదైనా మీకు మేలు చేస్తే ఆ ఒక్కడికి తిరుగు మేలు చేస్తారా? ఏదన్నా మీకు ఎవడన్నా అపకారం చేస్తే మొత్తం కులాన్ని దూషిస్తారా? ఇది ధర్మమేనా అని అడిగింది. మనం ఆలోచిద్దాం. ఎవరి వల్లైనా మనకి మేలు జరిగింది అనుకోండి, ఆ కులం వాళ్ళందరూ గొప్పవాళ్ళు అనొచ్చు అంటే అబ్బాయి హృదయం ఒప్పుకోదు. ఇక్కడ 72 అంగుళాలు చేస్తే ఒక్కసారి 7 అంగుళాలు అయిపోతుంది. ఇక్కడ మెచ్చుకోవడానికి మనకు మనస్సు రాదండి. ఒకవేళ మనకు ఉపకారం చేస్తే పలానా కులం వాళ్ళు మంచివాళ్ళండి, ఆ కులంలో పుట్టబట్టి ఈయన ఉపకారం చేసాడు అంటే వాడు కులం వాళ్ళు అందరూ ఆనందిస్తారు కదా అనుకోండి. అసలు వాడు తప్పు పుట్టాడు, వాడు కాబట్టి చేశాడు అంటే అయిపోయింది. ఇక్కడ సంకుచితం అవుతున్నాం. ఏదైనా అపకారం జరిగితే మాత్రం వాళ్ళని పలకరించమనేవాడు చెప్పాడు, వాళ్ళకి అప్పీమనేవాడు చెప్పాడు, వాళ్ళతో మాట్లాడమనేవాడు చెప్పాడు. అసలు వాళ్ళ పైకి లేవనే కూడదు. ఎన్ని మాటలు మాట్లాడతామో ఇక్కడ, ఎన్ని మాటలు మాట్లాడతాం. పని మనిషి జీతం పెంచమని అడిగేసరికి మనకు వచ్చే ఆలోచన ఎంత అంతా కాదు. వీళ్ళు బాగా బలిసిపోతున్నారు. వాళ్ళేనా బలిసిపోయేది? 1000 కోట్లు మొండి బకాయిలు పెట్టి బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టిన వాడు ఎవడు బలిసిపోలేదండి దేశంలో. పని మనుషులు బలిసిపోయారా? వాచ్మెన్లు బలిసిపోయారా? డ్రైవర్లు బలిసిపోయారా? క్లీనర్లు బలిసిపోయారా? బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టే వాళ్ళు ఎవడు బలిసిపోయాడని అన్నేవాడండి. వాడి ఇంట్లో పులిసేసి భోజనం పెట్టగానే మనం వెళ్ళిపోతున్నామే. ఇక్కడ ఒక చుట్టం అని వ్యతిరేకించవలసింది దొంగలని, అవినీతి పరుల్ని, ప్రజల డబ్బు దోచుకుంటున్న వాళ్ళని, ప్రజల ఆస్తులు ఆక్రమిస్తున్న వాళ్ళని, పేదవాళ్ళని కాదండి. ఈ ధోరణిలో మార్పు రావాలి. కార్తీక పూర్ణిమ సాక్షిగా, వెన్నెల సాక్షిగా ఇక్కడ 10 మందిలో ఆ మార్పు వచ్చినా నా జన్మ ధన్యమైనట్టే లెక్క, నా జన్మ ధన్యమైనట్టే లెక్క. ఎవరి వల్లైనా మేలు జరిగితే ఆ వర్గం మొత్తాన్ని ప్రశంసించండి, సామరస్య భావం పెరుగుతుంది. కీడు జరిగితే పరిమితం చేయండి, అది చెబుతోంది డుండుభం. ఏకానర్థాన్ పృథగర్థాన్. అనర్థం జరిగితేనేమో మీరు మొత్తం అందరినీ దూషిస్తారా? చెడు జరిగితే అందరికీ అంటగడతారా? మేలు జరిగితే ఒక్కడనే మెచ్చుకుంటారా? ఏక దుఃఖాన్ పృథక్ సుఖాన్. ఏదైనా మేలు జరిగితేనేమో ఒక్కడిని ప్రశంసిస్తారు, పృథక్ సుఖాలు, సుఖాలేమో ఒక్కడికి ఇస్తారా, దుఃఖాలేమో అందరికీ ఇస్తారా? ఈ ఒక్కటి ఆలోచించమయ్యా. ఏ పావుని ఇంకా చంపకూడదని అర్థమవుతుంది అంటే వెంటనే రురువనే మునికుమారుడికి జ్ఞానోదయమై ఇక జీవితంలో పావునే కాదు నేను ఏ జీవిని చంపను అని ప్రతిజ్ఞ చేశాడమ్మా. అలా మనం ఆలోచించాలి. ప్రశంసిస్తే ఆ కులాన్ని మొత్తం ప్రశంసించండి, విమర్శిస్తే ఆ ఒక్కడినే విమర్శించండి. మొత్తం కులాన్ని అనాల్సిన అవసరం లేదు. అలా ఉండగలిగితే సామరస్యం ఏర్పడుతుంది. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. వాస్తవంగా ప్రాక్టికల్గా మాట్లాడతాను నేను. యువతరం మొత్తం ఇవాళ కొన్ని కోట్ల మంది తిరుగువాడు నన్ను ప్రేమిస్తున్నారు. నా జీవితం అదృష్టమైంది, నా జీవితం అదృష్టం చేసుకుంది. నా తల్లి ఆశీర్వచనం, నా తండ్రి ఆశీర్వచనం. హైదరాబాద్లో ఏ నగరంలో, ఏ ఊళ్ళో, ఏ సభకి వెళ్ళినా కారులో నేను కూర్చుంటే బండి మీద వెళ్ళే కుర్రాళ్ళు అందరూ చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నారు, 2 చేతులు ఎత్తి కూడా నమస్కారం చేస్తున్నారు. అంతా 20 నుంచి 30 లోపు వాళ్ళే.
వాళ్ళందరూ వింటున్నారు కాబట్టి ఒక మాట ప్రాక్టికల్ వాస్తవంగా చేయండి. ఏ నోము చేసినా వ్రతం చేసినా వేరే కులం ముత్తైదువులకే చీర పెట్టండమా, బంధువులు దాదాపు పిలవకండి, నష్టమేం లేదు. ఇక్కడ పిలిస్తే చెప్పండి, మర్యాద కోసం పిలవండి, అంతవరకు. వేరే కులం కనీసం వేరే కులం వాళ్ళకి నలుగురికైనా మనం పెట్టామా అని ఆలోచించి పెట్టండి హాయిగా. కోటీశ్వరుడు ఉంటే నేను నమస్కారం పెట్టి కోరుతున్నా. కారులో చీరలు వేసుకుని వెళ్ళి దళిత వాడల్లో ఇతర వాడల్లో డేరాలు వేసుకుని వలస కూలీలుగా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. శ్రావణ మాసం సందర్భంగా, కార్తీక మాసం సందర్భంగా బొట్టెట్టి నువ్వు గౌరీదేవి అమ్మా అని ఒక్క చీర పెట్టండి అమ్మా. హిందూ ధర్మం ఎంత వృద్ధి చెందుతుందో చూస్తారు. ఆ జమీందారు గారి భార్య, ఆ పెద్ద ఆయన భార్య నా ఇంటికి వచ్చింది, నాకు బొట్టెట్టింది, నువ్వు మొత్తం ఇది ఉంది, ఆవిడ పెట్టించేరా అని జీవితాంతం నీ పేరు చెప్పుకుని కట్టుకుంటుందమ్మా. నువ్వు నీ భర్త నీ బిడ్డలు బాగుండడానికి ఎంతకంటే ఆశీర్వచనం వేరే కావాలా? సామరస్యం అంటే ఇంకో మాట, భగినీ హస్త భోజనం అని మనకు గొప్ప ఆచారం ఉంది. దీపావళి వెళ్ళిన విధియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం. ఖచ్చితంగా భగిన నాడు మీ సొంత చెల్లెలి ఇంటికి వెళ్ళండి. మర్నాడు తదియ ఉంటుంది కదా, అప్పుడు వేరే కులం చెల్లెలి ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. వేరే కులం చెల్లెలి ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. దానికి ఇంకొకటి జోడించండి, విధియక బదులు తదియ, నష్టమేం లేదు. ఇక్కడ ఈ రోజున మన చెల్లెలింటికి వెళ్ళాలి, మంచి సంప్రదాయం. ఎందుకంటే ఆ చెల్లెళ్ళని బావగారు ఎలా చూసుకుంటున్నాడో మనకేం తెలుసు ఇక్కడ. అందుకని ఓసారి ఏడాదికి ఒకసారైనా వెళ్ళడం కోసం పెట్టారు ఇక్కడ. ఆ చెల్లెలు ఆనందిస్తుంది, మంచిది. మర్నాడు వేరే కులం చెల్లెలింటికి వెళ్ళండి ఖచ్చితంగా. ఆ రకంగా సామరస్యాన్ని పెంపొందించుకోవచ్చు. అంతిమంగా నేను చెప్పగలిగింది ఒక్కటే మాట, ఒక్క నినాదంతో మనం సెలవు తీసుకుందాం. గడప లోపలే కులం, గడప దాటితే సమాజం, గడప దాటితే సమాజం. మన ఇంట్లో పెళ్లి చేసాం, పేరెంటం చేసాం, బంధుత్వం మనవాళ్ళనే కలుపుకుంటాం, కులాచారాలనే ఉంటాయి, వాటిని మనం గౌరవించాలి. ప్రతి కులంలోనూ మంచి ఆచారాలు ఉన్నాయి, ప్రతి కులంలో ఉన్నాయి మంచి ఆచారాలు. పైగా ఏ కులంలో ఏ వృత్తిని తీసుకున్నా ఆ వృత్తితోనే ఆత్మజ్ఞానం పొందొచ్చు. శంకరాచార్య వేదాంతంలో మొత్తం చెప్పారు. ఇక్కడ కుమ్మరి వృత్తి నుంచి, కమ్మరి వృత్తి నుంచి, బట్టలు నేసేటువంటి వృత్తి నుంచి, ప్రతి వృత్తి నుంచి ఆత్మజ్ఞానం పొందొచ్చు. వేరే వృత్తి స్వీకరించాల్సిన అవసరం ఏం లేదండి, ఆ వృత్తిలోనే పొందొచ్చు. ఆ వృత్తిని సూక్ష్మంగా పరిశీలిస్తే చాలు. అందుకని కుల వృత్తులు, కులాచారాలు ఏవీ మానక్కలేదు. కులం మన సంస్కృతి, దాన్ని రద్దు చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ. కానీ ఆ కుల సామరస్యాన్ని మనం పాటిస్తే చాలు. గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. ఈ నినాదం మీ అందరికీ జీవన నినాదంగా మారగలిగితే నేను ధన్యుడని. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.